ఎందుకు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ సంఘానికి ఇప్పుడు అవసరమా? మన చిన్న సంఘానికి అవసరమా కాదా చూద్దాం. ఇక్కడ చాలామంది మనకి యవనస్తులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, అలాగే వివాహస్తులు అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది అందరికీ అవసరం. ఇప్పుడు ఈ చిన్న సంఘము దేనికి కట్టుబడి ఉందో చూడాలి మనం. ఈ చిన్న సంఘము దేనికి కట్టుబడి ఉంది? ఈ సంఘంలో వివాహస్తులుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? ఈ సంఘంలో వివాహం కాని వారు ఎలా ఉండాలి? ఈ సంఘంలో వివాహముకు ఒకవేళ అంటే ఎందుకు విషయం చెప్తున్నాను అంటే, ఒక వధువును ఎంచుకున్నటని వర్తమానము భౌతికంగా తీసుకోవడం మాత్రమే చెప్పలేదు. ఆయన ఈ భూమి మీద లేదా సార్వత్రికంగా ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వధువు అంతటిని ఆయన ఎలా ఎన్నుకుంటున్నాడు అర్థమవుతుందండి. తన భార్యను ఆయన ఎలా ఎన్నుకున్నాడు, ఏ గుణలక్షణాల ద్వారా తన భార్యని ఎన్నుకున్నాడో జాగ్రత్త గమనించండి. క్రీస్తు యేసు ప్రభు వారు ప్రపంచంలో ఉన్న సార్వత్రిక వధువుని ఆయన ఎలా ఎన్నుకున్నాడో, ఏ గుణలక్షణముల ద్వారా ఆయన ఎన్నిక చేసుకుంటున్నాడో, అదే ఎన్నికల ప్రకారము, అదే గుణలక్షణాల ప్రకారంగా భౌతికంగా కూడా ఒక యవనస్తుడు తన భార్యని ఎన్నుకోవాలి. అలాగే ఒక యవనస్తురాలు తన భర్తని ఎన్నుకోవాలి. అలాగే ఒక సంఘాన్ని కూడా నువ్వు అలాగే ఎన్నుకోవాలి. ప్రవక్త అదే చెప్తున్నాడు. ఒక సంఘాన్ని కూడా మనం అలాగే ఎన్నుకోవాలి. నీకు నచ్చింది కదా అనుకుని వెళ్ళిపోయే సంఘం కాదు. ఆ సంఘం కూడా క్రీస్తు తన భార్యని ఏ గుణ లక్షణాల ద్వారా చూసి ఎన్నుకున్నాడో, అలాగే నువ్వు కూడా నిజమైనటువంటి విశ్వాసం అయినట్లయితే, నిజమైనటువంటి క్రైస్తవుడు అయినట్లయితే, నువ్వు ఎన్నుకున్న సంఘము కూడా అదే గుణ లక్షణాలు కలిగి ఉందా లేదో చూడాలి. ఏ గుణ లక్షణాలు? క్రీస్తు ఏ గుణ లక్షణాలు తన భార్యను చూస్తున్నాడు, ఈ గుణ లక్షణాలు కలిగినదే నా భార్య అని ఆయన ఎలా గుర్తిస్తున్నాడో, అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్న సంఘాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఇప్పుడు అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఎన్నుకోవాలి నీ పార్ట్నర్గా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ప్రపంచంలో ఇప్పుడు ఇందాకే మనం చదువుకున్న దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినప్పుడు అనేకులు ఎంతమంది అయితే దేవుని వైపు అనేకుల్ని ఎంతమంది అయితే తిప్పుతున్నారు, వాళ్ళందరూ ఆకాశంలో నక్షత్రంలో జ్యోతుల వలె వెలుగుదూరే బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుత కాలంలో ఈ దురాత్మ సమూహాలు ఎలా మనుషుల నుండి ప్రవేశించి వాళ్ళ ద్వారా ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈరోజు చూడాలి. కొన్ని ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక నిజమైనటువంటి వధువుని క్రీస్తు ఎలా ఎన్నుకున్నాడు, అలాగే ఇలాంటి పరిస్థితుల నుంచి, ఇలాంటి లోకంలో నుంచి ఒక నిజమైన భార్య నువ్వు ఎలా ఎన్నుకోవాలి, అలాంటి పరిస్థితుల నుంచి ఒక నిజమైన భర్త నువ్వు ఎలా ఎన్నుకోవాలనేది ఈరోజు చూడాలి. మనం నిజమైన సంఘాన్ని కూడా నువ్వు ఎలా ఎన్నుకోవాలనేది నువ్వు చూడాలండి. హల్లెలూయా. జాగ్రత్త చూసినట్లయితే ఈరోజు మనం నీతిగా ఉండొచ్చు. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. వధువే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో వధువు మాత్రమే వాక్యంగా జీవించగలదండి. మీకు అర్థమవుతుందండి? వధువు ఎందుకు అంటే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు వాక్యమై ఉన్నప్పుడు తన భార్య కూడా వాక్యమై ఉండాలి. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణమైన వాక్యంగా దిగొచ్చాడు. ఆయన పరిపూర్ణమైన వాక్యంగా ఉన్నాడు కనుకనే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను చూపించగలడా, రుజువు చేయగలడా అని అనగలిగాడండి. కాబట్టి ఆయన పరిపూర్ణమైన వాక్యంగా ఆయన దిగొచ్చినప్పుడు అది ఎంత సత్యమో, ఈ చివరి కాలంలో కూడా వధువు పరిపూర్ణమైన వాక్యంగా ఉండడం కూడా అంతే సత్యము. ఇప్పుడు ఈ వధువు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? వధువు సాక్ష్యం కూడా అదేనండి. తన భర్త సాక్ష్యమే భార్య సాక్ష్యము, తన భర్త పరిచర్యే భార్య పరిచర్య. బుధవారం కూటంలో అదే చెప్పుకున్నాం మనం. రిబికాని క్షమించండి, శారాని అసలు దేవుడు అబద్ధమాడిన వెంటనే శారాని చంపివేయాలి. కానీ అబ్రహాము నిమిత్తము శారా బ్రతికిపోయింది. క్రీస్తు నిమిత్తం ఈరోజు మనం బ్రతికిపోతూ ఉన్నాము. మన అపరాధముల నిమిత్తమును, మన పాపముల నిమిత్తమును ఎప్పుడో చచ్చిన వారమే ఉండాల్సిన వారమై ఉండగా, క్రీస్తు అనుగ్రహించిన మహాకృపలను బట్టి, హల్లెలూయా, ఆయన కార్చిన రక్తమును బట్టి ఈరోజు మనం ఏమయ్యాం? బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాము. అంతేనండి. మనకి ఏమీ లేదు, మన గొప్పదనం ఏమీ లేదు, మన నీతి ఏమీ లేదు, ఏది లేదు, మన స్వనీతి ఏది లేదండి. ఆయన నీతి ద్వారానే ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నాం. కాబట్టి ఆయన అనుగ్రహించిన ఆ నీతిలోని మనం భాగమవటం ద్వారా మనం ఇప్పుడు ఈ ప్రపంచానికి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నాం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ చివరి కాలంలో కేవలం వధువు మాత్రమే వాక్యంతో ఏకమై ఉంటుందండి. నీతిమంతురాలుగా ఉంటుంది వధువే.
అయితే దురాత్మ సమూహాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాయుమండల అధిపతులు, ఇందాక చదువుకున్న ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చూసాం కదా, ఈ దురాత్మ సమూహాలు ఎలా పనిచేస్తాయి ఇది కూడా కొద్ది చూడాలి. కొన్నిసార్లు నువ్వు ఒక దగ్గర ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నావు, ఏదో కంపెనీలో పనిచేయచ్చు, ఎక్కడైనా ఒక చిన్న జాబ్ అవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, పనిచేస్తున్నావు. నువ్వు వాక్యం, హల్లెలూయా, నువ్వు వాక్యంగా ఉన్నావు, నువ్వు వాక్యంగా మారిపోయి ఉన్నావు. నువ్వు ఆఫీస్లో ఉన్న వాక్యంగానే ఉంటున్నావు, సంఘంలో ఉన్న వాక్యంగానే ఉంటున్నావు, ఇంటి దగ్గర ఉన్న వాక్యంగానే ఉంటున్నావు, 10 మంది మధ్యలో ఉన్న వాక్యంగానే ఉంటున్నావు. నువ్వు ఏ స్థలంలో నిలబడినా కానీ నువ్వు ఆ వాక్యంగానే ఉన్నావు. నువ్వు వాక్యమై ఉన్నావు, నీ శరీరం వాక్యమై ఉన్నది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలోనో లేదా ఆ యొక్క ఏదైతే ఆఫీస్ ఉందో అందులో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఒక యవనస్తుడై ఉండొచ్చు, ఒక యవనస్తురాలై ఉండొచ్చు, నీకు మంచి పేరు వస్తూ ఉంటుంది. ఏంటి ఈ అబ్బాయి ఇంత యవనస్తుడై ఉండి ఏ అలవాట్లు లేవు, ఒక సిగరెట్ కాల్సే అలవాట్లు లేదు, ఒక అలా సరదాగా అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి మందు కొడుతుంటా మందు కొట్టే అలవాట్లు లేదు. ఇలాంటి కాలంలో ఇలాంటి వాడు ఉంటాడా? ఈ అమ్మాయి ఏంటి మాతో ఒక సినిమాకి రాదు, కనీసం నలుగురు కూర్చొని మాట్లాడుకొని సరదాగా జోకులు వేసుకుంటా ఆ గుంపులోకి వచ్చి కూర్చోదు, ఇదో డిఫరెంట్ క్యారెక్టర్. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సొసైటీ. మీకు అర్థమవుతుందండి? ఇలా చూసినప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఇంత మంచి అబ్బాయి ఈ రోజుల్లో దొరకడం చాలా అరుదు, ఇంత మంచి అమ్మాయి. వాళ్ళకి కూడానా ఈరోజు సాతాను కూడానా ఎలా పనిచేస్తుందో చూడండి. ఇంత మంచి అమ్మాయి, ఇంత మంచి గుణలక్షణాలు ఉన్న అమ్మాయి నాకు భార్యగా దొరికితే ఎంత బాగుండు, ఇంత గుణలక్షణాలు ఉన్న అబ్బాయి నాకు భర్తగా దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న కాలం ఏమిటి, ఇలా చూసి ఇలా చేసేసుకొని 2 నెలలు అయ్యేసరికి విడాకులు తీసుకొని ఇంకొక ఆమెను ఆడు, ఇంకొక అతన్ని ఈమె. ఇది కదా ట్రెండ్ ఇప్పుడు. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి కాలంలో వీళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే, మంచి భార్య దొరికితే మంచిది, మంచి భర్త దొరికితే మంచిది. ఈ కంపెనీలోని చాలా మంచి వ్యక్తిడు, ఈ అబ్బాయి చూస్తే చాలా బాగున్నాడు, గుణలక్షణాలు చూస్తే చాలా బాగున్నాయి. అమ్మాయి ఇలాంటి ప్రపంచంలో ఈ టైంలో ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అరుదు. ఇవన్నీ వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు నువ్వు వాక్యమై ఉన్నప్పుడు, నీ దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు వాక్యంగా ఉన్నప్పుడే నీ మాట కలపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు కలపవు. అర్థమవుతుందండి? నీ మంచితనం వల్లే, నీ నీతిని బట్టే కొన్నిసార్లు నీకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందండి? నీ నీతిని బట్టి, నీ యొక్క మంచితనమును బట్టి కొన్నిసార్లు నీకు ఆటంకములు జరుగుతున్నాయి. అసూయ, నీలాంటి వాళ్ళకి భూమి మీద అసలు ఇలాంటి వ్యక్తిని చూడలేదు, అతనిలో నేను ఉండలేకపోతున్నాను. ఎన్నిసార్లు చెప్తారు? ఉండాలంటే మొహం అయితే 3 సార్లు 4 సార్లు చేస్తారు. అది మీ కొలీగ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటాయి, చాలా వస్తాయి ప్రాబ్లమ్స్. ఎలా వస్తాయి? నీ మంచితనమే. మనలా ఉండలేరు వాళ్ళు, మనలా జీవించలేరు, మనలా జీవించలేక మనలా ఉండలేక వాళ్ళు ఏం చేస్తారు? ఎత్తుగడలు పన్నుతూ ఉంటారు. ఇప్పుడు ఎత్తుగడలు పన్నుతూ ఉంటారు. అంటే బాస్కి చాలా దగ్గర అయిపోతున్నాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నన్ను సైడ్ చేసి మొన్నకాక నిన్నొచ్చి వీడు బాస్కి దగ్గర అయిపోతున్నాడు. ఏదో చేయాలి, ఏదో పన్నాలి. ఇవన్నీ జరుగుతున్నాయి సొసైటీలో. దెయ్యాలు మనుషుల్లో ప్రవేశించి ఇలాంటివే చేస్తున్నాయి. అర్థమవుతుందండి? అయితే మనమేం చేయాలి? మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, దురాత్మ సమూహాలతో అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ పోరాటము నీ కొలిగితో కాదు, నీ పోరాటము నీ ఇరుగు పొరుగు వాళ్ళతో కాదు, కానీ నీ పోరాటము దురాత్మ సమూహాలతో. అది మనం చూడాలి. అందుకే ఈరోజు ఈ వర్తమానాన్ని మనం తీసుకున్నాం. ఏమవుతుంది చివరికి? ఆ అమ్మాయి ఏంటి అసలు ఎన్నిసార్లు మాట కలిపిన మాట రిప్లై అవ్వదేంటి? కనీసం ఇంతమంది సరదా మాట్లాడుతున్నారు, ఒక్కసారి కూడా ఒక చిన్న జోక్ వేసినా సెటైర్ వేసినా స్పందించదేంటి? అర్థమవుతుందండి? చివరికి ఎలాంటి మైండ్లోకి వచ్చేస్తారో తెలుసండి. ఇప్పుడున్న పరిస్థితులు యవనస్తుల కోసం ముఖ్యంగా చెప్తున్నాను, యవనస్తులని కాదు, వివాహము అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు న్యూస్ వింటున్నాం, అక్రమ సంబంధాలు ఎందుకు వస్తున్నాయి?
జాగ్రత్తగా ఉండకపోవటం వల్లే వివాహమైన వాళ్ళే అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర నా భార్య దగ్గర స్వేచ్ఛ లేదండి, ఒక బానిసలా చూస్తుందండి, అందుకే నేను వేరొక స్త్రీ వైపు వెళ్ళాల్సి వచ్చింది, అది గొప్ప కార్యంగా చెప్పుకుంటున్నారు. ఇంటి దగ్గర నా భర్త దగ్గర నాకు మనశ్శాంతి లేదండి, అందువల్ల నేను మరి ఇంకా ఇలాగే వెళ్ళాల్సి వచ్చిందండి. ఇవన్నీ మనం రోజు రోజు వింటున్న కార్యాలు ఇవన్నీనా? అర్థమవుతుందండి? జాగ్రత్తగా గమనించండి. చివరికి ఒక అమ్మాయి ఒక వధువులో భాగంగా ఉన్న ఒక అబ్బాయిని చివరికి ఎలాంటి స్థితిలో దిగజార్చడం ప్రయత్నం చేస్తా తెలుసండి? ఎన్నో ఎత్తుగళ్ళు వేసినా సరే కానీ ఏ మార్గం నుంచి కూడా నువ్వు అవకాశం ఇవ్వకపోయినట్లయితే చివరికి నీ మీద రేప్ కేసు పెట్టి, అర్థమవుతుందండి, నీకు జైలు పాలన చేయడానికి ఇష్టపడుతుంది. అలాగే ఒక అమ్మాయి వధువులో ఉన్న వాక్యముగా ఉన్న ఒక అమ్మాయి ఏ విషయాలకు కూడా టెంప్ట్ అవ్వకుండా, ఏ పరిస్థితుల్లో లోబడకుండా వాక్యంగా నిలబడుతూ ఉంటే నీ మీద విష ప్రసారం చేయడం జరుగుతుందండి. ఈ అమ్మాయి మంచిదే కాదు, ఇంకా అక్కడ పనిచేస్తున్న అది అంతట్లో కూడా గుసగుస వెళ్ళిపోతుంటుంది. ఆ అమ్మాయి బ్యాడ్, మన దగ్గర అలా ఇస్తుంది, ఆ అమ్మాయి చాలా వరస్ట్, ఆ అబ్బాయి అంతే. ఇంక ఇలాంటి పరిగెడుతూ ఉంటాయి. ఇది దెయ్యాలు చేసే పని అండి ఇది. అర్థమవుతుందండి? ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటి కూడా చూడాలి మనం. కానీ మనకి నవ్వు కొన్నిసార్లు ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కారు లోపల కూర్చున్న వ్యక్తి బయట నాడు బిల్డప్ ఇస్తూ ఉంటే చూస్తుంటే గ్లాస్ లోపల నుండి చూస్తుంటాడు ఇలాగా. అలా మనం చూడాల్సిందే. వాళ్ళు చేస్తున్న ఇవన్నీ ఆల్రెడీ మాకు తెలుసు అనేసి. హల్లెలూయా. ఇలాంటి ఎత్తుగడ వేస్తారని, నా మీద ఇలాంటి రెడీ చేస్తారని సంగతి మనకు తెలుసు. మనం అంతేనండి. చివరికి ఏమవుతుంది? యోసేపు జీవితంలో జరగలేదా? అతను యవనస్తుడిగా ఉన్నాడు. యవనస్తుడిగా ఉండి పోతీఫరు తనకున్నటువంటి యావత్ ఆస్తి మీద అధికారాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందండి? యావత్ ఆస్తి మీద పోతీఫరు తనకున్నటువంటి యావత్ ఆస్తి మీద అధికారాన్ని ఇచ్చాడు యోసేపుకి. అన్ని కూడా అతని అండర్లోనే ఉన్నాయి. తన పని వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోసేపు చేతిలోనే ఉన్నారు, ఒక్క పోతీఫర్ భార్య తప్ప. మీకు అర్థమవుతుందండి? పోతీఫర్ భార్య తప్ప మొత్తం సమస్తమైన ఆస్తి అంతటి కూడా ఇప్పుడు ఎవరు దాన్ని కాపలా కాస్తున్నారు, ఎవరు దాని బాధ్యత వహిస్తున్నారు అని అంటే యోసేపే. యవనస్తుడు, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సుందరుడు, అందగాడు. ముఖం మాత్రం అందంగా కాదు, హృదయం కూడా అందమైందే. హల్లెలూయా. అతను ఎంతో అందగాడు. అయినప్పటికీ ఏ రోజైతే ఆ ఉద్యోగంలో చేరాడో ఆ రోజు నుంచి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇంటికి కావాలంటే చదువుకుని ఆదికాండం 39వ అధ్యాయం, ఆ రోజు నుంచి పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసిందని బైబిల్ చెప్తుంది. యోసేపు యొక్క భార్య, పోతీఫర్ యొక్క భార్య, సంఘానికి కూడా అప్లై చేయాలి, మీరు కుటుంబాలకు అప్లై చేసుకోండి. కన్ను వేసింది. వేసిన తర్వాత దినదినం ప్రతిరోజు ఆయన శోధిస్తూనే ఉంది. భయంకరమైన పాపం చేయడానికి అతని హృదయాన్ని నొప్పిస్తూ ఉంది. చూడండి, చివరికి అలాగే నీ దగ్గర కూడా అనేక మార్లు నీకు నీ ప్రాణం ఇచ్చేస్తాను, ఇదిగో నీ పేరు ఇక్కడ చిక్కుకున్నాను, ఇదిగో నీ పేరు ఇక్కడ చిక్కుకున్నాను, ఇదిగో నీ పేరు ఇక్కడ చిక్కుకున్నాను. వస్తారు, రక్తంతో చిక్కుకున్నాను, నీ పేరు కైలాసగిరి దగ్గర ఆ రాయి మీద చెక్కాను. అర్థమవుతుందండి? నీ పేరు ఇలా చేశాను, నీ కోసం ఇది చేశాను, నీ కోసం మా అమ్మా నాన్నలు ఎదిరించాను, నీ కోసం మా అన్నయ్యని ఎదిరించాను, మా తమ్ముడిని ఎదిరించాను, ఇది ఎదిరించాను, అదే ఎదిరించాను. ఇంకా కొన్ని ఉంటాయండి. నీ కోసం నేను మీ దేవుణ్ణి కూడా నేను అంగీకరించాను, మీ దేవుణ్ణి కూడా నేను చర్చకు వస్తున్నాను, నీకోసం నేను కూడా. అర్థమవుతుందండి? ఇవన్నీ ఏమిటి? పోతీఫర్ భార్య. అర్థమవుతుందండి? పోతీఫరు భార్య. ఒకానొక సమయం వచ్చింది, ఇంకా
మంచి అవకాశం దొరికింది ఇప్పుడు పోతిఫర్ భార్యకి. యోసేపు చక్కగా ఒక రోజు అనుకోకుండా ఆ పనివారు కానీ ఎవరు లేని సమయంలో అనుకోకుండా పోతిఫర్ భార్య ఉన్నటువంటి ఆ గృహంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కోటలోనే ఉంటాడు కదా, ఇప్పుడు వెళ్ళాడు. అమ్మ మంచి అవకాశం వచ్చింది నాకే. ఈరోజు మనం అలాంటివి చిక్కుపడిపోతుంటాం. అందుకే యవనస్తులు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆడపిల్లతో ఒంటరిగా మాట్లాడకండి అబ్బాయిలారా. అమ్మాయిలు కూడానా, అబ్బాయిలతో ఒంటరిగా మాట్లాడకండి. వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే మంచి అవకాశం నాకు దొరికింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిన అవకాశం, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం అని చెప్పి పోతిఫర్ భార్య యోసేపును బలవంతం చేసింది. అర్థమవుతుందండి? బలవంతం చేసింది. బలవంతం చేస్తే అతను చెప్తున్నాడు, నా యజమానుడు ఈ యావదాస్తి మీద నాకు అధికారం ఇచ్చాడు తప్ప నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అన్నాడు ఆయన. అర్థమవుతుంది? ఇంకా ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం అన్ని విషయాలు మనం చూడలేకపోవచ్చు, కానీ లేఖనాల వెనకాల దాగిన విషయాలు మనం చూసినట్లయితే ఇంకా ఫోర్స్. చిచే, నువ్వు ఒక ఆడంగి వాళ్ళ తయారయ్యేవేటి, నీకు ఇంత మంచి అవకాశాలు వస్తుంటే. మీకు అర్థమవుతుందండి? ఇలాగా ఎంత ఒత్తిడి తీసుకొచ్చిందో అమ్మాయి కాదు, భార్య, పోతిఫర్ భార్య. ఇలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు భౌతికంగా మనకు జరుగుతున్నాయి, ఆత్మీయంగా సంఘాలకు కూడా అలాగే జరుగుతున్నాయండి. అలాగే జరుగుతుంది. ఆల్రెడీ ఆమె వేరొక పురుషుని యొక్క భార్య, అంతేనండి. అయినప్పటికీ కూడా యవనస్తుడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మంచి గుణవంతుడు అని చెప్పి చెయ్యరాని తప్పులు చేయడానికి తనని ప్రేరేపిస్తూ ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు ఆ ఒత్తిడిలో నుంచి యోసేపు లొంగిపోకుండా, ఆ ఒత్తిడికి యోసేపు లొంగిపోకుండా ఎలా తప్పించుకున్నాడో ఈరోజు యవనస్తులుగా ఉన్న మనము కూడా, మీరు కూడానా, వివాహస్తులైనా సరే ఎవరమైనా, నీ భార్యకు నీవు మాత్రమే సొంతమై ఉన్నావు, నీ భర్తకు నీవు మాత్రమే సొంతమై ఉన్నావు, మనము క్రీస్తుకు మాత్రమే సొంతమై ఉన్నాము. అర్థమవుతుందండి? క్రీస్తు మనకు మాత్రమే సొంతమై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అది జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పరిస్థితులు నీకు చుట్టూ వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు నువ్వు లోబడిపోకూడదు. యోసేపు అంటున్నాడు అక్కడ, నేను నా యజమానుడైన పోతీఫరుకు వ్యతిరేకంగా పాపము చేయుదునా అనలేదు అక్కడైనా. నేను నా దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయుదునా అంటున్నాడండి ఆయన. గుర్తు చేసుకోవాలి, నువ్వు నీ యజమానుడు కాదు నువ్వు వ్యతిరేకం చేసింది, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నీ భార్యకు వ్యతిరేకంగా నువ్వు తప్పు చేయట్లేదు. అక్కడ మొట్టమొదటి ఆదిలో ఏదుందో, వాక్యం ఏదైతే ఇవ్వబడిందో ఆ వాక్యానికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నాం మనం. కాబట్టి అది గుర్తు చేసుకోవాలి మనం. యోసేపు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? లోబడలేదు. ఆమె బలవంతం చేసింది ఇప్పుడు యోసేపుని, అయినప్పటికీ లోబడలేదు. తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు, లోబడలేదు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఇలాగైనా తప్పించబడాలని చెప్పి తన వస్త్రాలు అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు బయటికి. ఇప్పుడు అర్థమవుతుందండి? పారిపోయేసరికి ఇప్పుడు ఈమెకు అవమానం జరుగుతుంది ఇక్కడ. మీకు అర్థమవుతుందండి? అవమానము. ఈమె ఏమనుకుంటుంది తెలుసండి? నేను ఇంత పెద్ద రాణిని, పోతిఫర్ భార్యని, నేను శాసిస్తే చిటికలేస్తాడు రావాలి నా దగ్గరికి, అలాంటిది ఈడేటి నా దగ్గర ఇంత టెక్ చేస్తున్నాడు అని చెప్పి నాకు ఎంత అవమానం, ఇది బయటికి తెలిసిపోతే, బయటికి వెళ్ళి చెప్పేస్తే నాకు ఎంత అవమానము అని చెప్పి ఇప్పుడు ఏం చేసింది? యోసేపు బయటికి వెళ్ళి చెప్తాడో చెప్పడం సంగతి పక్కన పెట్టండి, ఈమె ముందుగా ఏం చేసింది? పెద్దగా కేకలు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని రెప్పించి నా మీద హత్యాచారం చేశాడు, అతని మీద కేసు పెట్టండి అని చెప్పి, ఇదిగో నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పి రివర్స్ కేసు అయిపోయిందండి. ఈరోజు మనకి అలాంటి పరిస్థితులు ఎదురొస్తాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యోసేపుకు దేవుడు తోడుగా ఉండెను అని ఉందండి. యోసేపుకి
దేవుడు తోడుగా ఉండేనాడు. చెరలోకి వెళ్ళిపోయాడు. చెయ్యరాని నేరం కోసం చెరలోకి వెళ్ళిపోయాడు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనం చెయ్యమది, నిందలు మోస్తాం అంతే. క్రీస్తు తప్పు చేయలేదు, అయినప్పటికీ సిలువ వేయబడ్డాడు ఆయన. అర్థమవుతుందండి? తప్పు చేయకపోయినా కానీ నిందలు భరించాడు ఆయన. అలాగే యోసేపు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, అయినప్పటికీ అధికారం ఉన్నదని చూసి ఏం చేశారు? ఇప్పుడు నింద మోపారు. ఇప్పుడు ఆయన చెరలోకి వెళ్ళిపోయాడు. చెరలో ఉన్నా కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, చెరలో ఉన్నటువంటి యోసేపుకి దేవుడు తోడుగా ఉండుట కారణమును బట్టి అక్కడ కూడా, ఆ స్థలంలో కూడా దేవుడిని ఆయన మహింపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుడి నామని మహింపరచాల్సిందే. జరుగుతుందండి. కొన్నిసార్లు అపవాది మన మీద అలాంటి దాడులు చేస్తూ ఉంటుంది. మన మీద బ్యాడ్ ఒపీనియన్ తీసుకుని రావడానికి సొసైటీలోనికి. మన మంచితనం కూడా కొన్నిసార్లు వాళ్ళకి అది నచ్చదండి. నువ్వు ఎంతో మృదువుగా మాట్లాడితే అది నచ్చదు వాళ్ళకి. వాళ్ళలాగా నువ్వు కూడా వల్గర్గా మాట్లాడాలి, నువ్వు వాళ్ళలాగా జోకులేసి మాట్లాడుతూ ఉండాలి. నువ్వు పద్ధతిగా మాట్లాడుతుంటే నచ్చదు. ఎప్పుడు ఇదే మాట, ఇలాగే మాకు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటివి ఈరోజు చాలామంది బలైపోతున్నారు. మొన్న చూశాను ఒక న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే, భార్యాభర్తల న్యూస్లే మనం రోజు వింటూనే ఉన్నాం. అది రోజు వింటున్నవే ఎలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలను పెట్టే చంపేసుకుంటున్నారు. చిన్న కారణాలను పెట్టే. ఒక మంచితనంతో ఒక నీతిగా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు కూడా ఎలాగైపోతుంది, చిన్న భిన్నం అయిపోతున్నాయి. చూద్దాం, ఇప్పుడు కొంచెం వాక్యంలోకి వెళ్దాం. ప్రవక్త తీసుకునే విషయాలు నేను మాట్లాడుతున్నాను. వధువును ఎంచుకొనుట అనే వర్తమానంలో నుంచి 13వ పారాగ్రాఫ్ నుంచి నేను కొన్ని విషయాలు చూస్తున్నాను. ఇప్పుడు దాని నిమిత్తముగా నా విషయమునకు అంశముగా ఈ రాత్రి ఒక వధువును ఎంచుకొనుట అనున్నదిగా తీసుకొనుచున్నాను. రికార్డు చేయుచున్న నా సహోదరుడు ఇక్కడ ఉండిన ఎడల అది టేపు కనుక నీవు ముందుకు సాగుము మరియు దాన్ని బయటకు పోనిమ్ము అంటే బయటికి వెళ్ళనివ్వని అని అడుగుతున్నాడు. జంప్ అవుతాను నేను. ఇది ఆయన ఇంకా ఈ టేపుల గురించి ఆయన అంటున్నాడు, టేపులు ప్రపంచం యొక్క నలుదిక్కులకు వెళ్ళును. హల్లెలూయా! అవి విస్తారమైన అధిక భాషలలో అనుభవంతో అనువాదం చేయబడి, దేంతోనండి అనువాదం చేయబడుతుంది టేపులు? అనుభవంతో. హల్లెలూయా! ఏ అనుభవం అది? పరిశుద్ధాత్మిక అనుభవం అండి. ఈ టేపులు ప్రపంచం నలుదిక్కులనున్న అన్య జనుల ప్రదేశములకు వెళ్ళును. ఎక్కడికి వెళ్తుందండి? ప్రపంచంలోని నలుదిక్కులుగా ఉన్న అన్య జనుల ప్రపంచం దగ్గరికి వెళ్తూ ఉందన్నమాట. ఆఫ్రికా అడవుల్లోకి వెళ్తుంది. హల్లెలూయా! ఇండియాకు వెళ్తుంది. మనకే ఇక్కడికే ప్రపంచం యొక్క నలుదిక్కులకు అవి అనువాదము చేయబడి సంఘం యొక్క ఐక్యతతో మేము ఉచితంగా ఈ టేపులను పంపుదుము అంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఇప్పుడు అంశం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిక, ఒక వధువుని ఎంచుకొనుట, ఒక స్త్రీని ఎంచుకొనుట, ఒక భర్తగా ఒక పురుషుని ఎన్నుకొనుట, లేదా ఒక భార్య ఒక స్త్రీని ఎన్నుకొనుట ఎలా చేయాలి, ఏంటి, అలాగే క్రీస్తు తన భార్యని ఎలా ఎన్నుకున్నాడు, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. జీవితం యొక్క మార్గమే ఒక కోరుకునే అవకాశమై ఉన్నది. మన జీవితం యొక్క మార్గమే ఒక కోరుకోవడం అంటే ఎన్నిక చేసుకునే అవకాశం ఉన్నది. ఏమిటిది? మన ఇష్టమైన మార్గమును అవలంబించుట మన హక్కుగా ఉన్నది. హల్లెలూయా! మనము జీవించుటకు గల కోరిక అది మన సొంత ఎంపికై ఉన్నది. మనం జీవిస్తున్న ఈ జీవితం కూడా మన సొంత ఎంపికే. నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా అది నీ సొంత ఎంపికే. నువ్వు వేసుకున్న కాళ్ళకు చెప్పులు కూడా సొంత ఎన్నికే. ఏది చేసుకుని నువ్వు కొనుక్కున్న కారు అవ్వచ్చు, నువ్వు కొనుక్కున్నటువంటి ఇల్లు అవ్వచ్చు, ఏదైనా నీ సొంత ఎన్నిక ద్వారానే జరుగుతూ ఉంది. అది విద్యాభ్యాసము నీ ఇష్టంపై ఉన్నది. ఎడ్యుకేషన్ కూడా నీ ఇష్టంపై ఉంది. విద్యాభ్యాసం చేయుటయా లేక చేయకపోవుటాయా అన్నది మనము ఎంచుకొందుము. మనము దేనిని కలిగి ఉన్నామో దానిని మనము మన ఇష్టానుసారంగా ఎన్నుకున్నదై ఉన్నది.
కొద్దిగా నేను స్పీడ్గా వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పాలి కాబట్టి. మంచి చెడ్డలు మనము ఎంచుకున్నవై ఉన్నవి. ప్రతి మనుషుడు లేక ప్రతి స్త్రీ, బాలుడు లేక బాలిక గాని వారు మంచిగా జీవించుటకు ప్రయత్నించుటయా లేక మంచిగా జీవించకపోవటయా అనున్నది వారి ఇష్టానుసారమైనది. ఎంచుకొనుట ఒక గొప్ప విషయము. అర్థమవుతుందండి? జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నువ్వు కూర్చొని ఉండుట నీ ఇష్టమే, ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవడం కూడా నీ ఇష్టమే, ఇక్కడ కూర్చొని నువ్వు వాక్యం వినడము నీ ఇష్టమే, వింటున్నట్టు నటించడము కూడా నీ ఇష్టమే, వాక్యానికి చోటు ఇవ్వడము నీ ఇష్టమే. వాక్యము కాదు నాకు వేరే విషయం మీద చోటు ఇస్తాను అనుకో, అది కూడా నీ ఇష్టం మీద ఉంది. ఎన్నిక ఆదివారం వచ్చినప్పుడు ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, అది నీ ఎన్నికే. అర్థమవుతుందండి? అది నీ ఎన్నికే. ఏది చూసి నీ ప్రపంచంలో నువ్వు పడుకుంది లేదా నిద్ర లేచింది మొదలుకొని మళ్ళీ పడుకునే మధ్యలో జరుగుతున్న ప్రతి కార్యము నీ ఎన్నిక మీద ఆధారపడి ఉంది. నీ మంచం, నువ్వు పడుకున్న మంచము నీ ఎన్నికే. నీ ఇంటికి వేసుకున్న కలర్స్ నీ ఎన్నికే. నీకు ఇష్టం లేకుండా నువ్వు కలర్స్ వేయలేవు కదా. ఆ కాంట్రాక్టర్ ఎవడు ఉన్నాడో, బాబు నాకు ఇంటికి ఈ కలర్ వేయాలి అని చెప్తేనే వేస్తాడు. నీకు నచ్చలేని కలర్ వేయరా అని అంటే నాకు డబ్బులు ఇవ్వని అంటావు నువ్వు. అంతేనండి? అలాగే నువ్వు ఏ దానికైనా సరే నువ్వు నీ ఇష్టానికి నీ ఇష్టం లేకుండా నువ్వు చేయలేవు. ఇంకా ఆయన అంటున్నాడు ఈ ఎన్నిక గురించి, మీ నిత్య గమ్యస్థానము ఒక ఎంపికై ఉన్నది. నీ నిత్య గమ్యస్థానము ఒక ఎంపికై ఉన్నది. ఈ మాటను గమనించండి. ఇప్పుడు దాకా తీసుకున్న ఎన్నిక వేరు, అలాగే నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఎన్నిక కూడా ఒకటి ఉంది. అతి ప్రాముఖ్యమైన ఎన్నిక ఏమిటి? నిత్య గమ్యస్థానము. హల్లెలూయా! నిత్య గమ్యస్థానం కూడా, అది కూడా ఎన్నికే. ఈ రాత్రి ఈ ఆరాధన ముగింపునకు ముందు మీ నిత్య గమ్యస్థానం ఎక్కడ గడపను ఉద్దేశించున్నారో తీర్మానము చేసుకొనుటకు మీలో కొందరికి ఈ రాత్రి ఆ తరుణము కలిగి ఉండవచ్చును. ఈవినింగ్ కూటం కదా. చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆయన చెప్తున్నాడు, అది ఒకే సమయమై ఉండును. అనేక మారులు నీవు దేవుణ్ణి నిరాకరించి ఉండిన ఎడల. ఈ మాట విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నెక్స్ట్ ప్రవక్త ఏం చెప్తాడు? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనము, లేదా ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో కూర్చున్న మనము, ఇంకనూ నువ్వు మారు మనసు పొందుకోకుండా, ఇంకనూ నువ్వు వాక్యానికి లోబడకుండా ఒకవేళ కూర్చున్నట్లయితే, ఇదే ఒకవేళ దేవుడికి చివరి అవకాశం ఇచ్చుంటాడు. కాబట్టి ఇప్పుడే నువ్వు నీ మనసును ఒప్పుకొని, అర్థమవుతుంది, మారు మనసు పొందుకొని ఈ క్షణంలో నువ్వు దేవుణ్ణి అంగీకరించి వాక్యానికి స్థానం ఇవ్వు అని ప్రవక్త ఇక్కడ చెప్పట్లేదు. అలా చెప్పట్లేదు. ఏం చెప్తాడో చూడండి, ఇది కడవరిగా నీవు ఆయనను త్రోసిపిచ్చు సమయము కావచ్చును అంటున్నాడు ఆయన. అంటే నువ్వు ఆయన రిజెక్ట్ చేసే సమయం కూడా ఒక ఎండింగ్ పాయింట్కి వస్తుంది, ముగింపు దశకు వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి నేను మారు మనసు పొందుకుంటానులే, ఇంకా టైం ఉందిలే, ఇంకా నేను బాప్తిసం తీసుకుంటే ఇంకా టైం ఉందిలే, ఇంకా నేను మంచి మంచి ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే ఇంకా మంచి మంచి కార్యాలు చేయాలి, టార్గెట్స్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాలి అని నువ్వు అనుకుంటూ అన్ని సంవత్సరాలు ఆయన రిజెక్ట్ చేసుకుంటూ ఆయన వాక్యానికి ఆయనకి లోబడుకుంటూ వేరే కార్యాల వైపు నిండిపోయి ఆయన వ్యతిరేకిస్తూ వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడితో మాట్లాడి హృదయాన్ని తెరిచి మారు మనసు అనుగ్రహించి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని రక్షణలోకి వెళ్ళిపోతావు అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు? నువ్వు రిజెక్ట్ చేయడానికి కూడా ఒక చివరి సమయం వచ్చేసాడు దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు మారు మనసు పొందుకుంటాను అన్నా సరే నీకు దగ్గర రాదు అంటున్నాడు ఆయన. ఆ తర్వాత నువ్వు నీతిగానే పొందుకుంటాను, ఆ తర్వాత నువ్వు శుద్ధిగానే పొందుకుంటాను, ఆ తర్వాత నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటానంటే కూడా రాదు అంటున్నాడు. ఇస్కారియోతు యోధ పశ్చాత్తాపం పడినప్పటికీ కూడా అతనికి అసలు అవకాశం రాలేదండి. ఇక్కడ ఆయన చెప్పేస్తున్నాడు క్లియర్గా, ఇది కడవరిగా నీవు ఆయనను త్రోసిపుచ్చు సమయం కావచ్చు. ఈ మధ్య వెనకాల సమయంలోనే ఇప్పుడే నువ్వు ఇంకో నేను నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఉండి నేను ఇంకా త్రోసిపుచ్చేస్తాను, ఇంకో నెక్స్ట్ వీక్ నాకు జీవితంలో ఇంకా ముందుకు వెళ్తాను. ఎక్కడ ముందుకు వెళ్తావు? ఆరోగ్యంగా ఉన్న మనుషులు కూడా తెల్లారిసరికి కనబడట్లేదు. మంచి ఆరోగ్యంగా కనబడుతున్నారు మనుషులు చూస్తుంటే, కానీ తెల్లారిసరికి అలా కనబడట్లేదు. వాళ్ళు
మరి నీకు నాకు ఈరోజు ఎంతమంది అయితే మారు మనసు లేకుండా జీవిస్తున్నవారు, వీళ్ళందరి ధైర్యం ఏంటి? వీళ్ళ ధైర్యం ఏమిటి? పాతాళము, అంతే ధైర్యం. పాతాళమే వాళ్ళ ధైర్యం. ప్రవక్త అన్నాడు ఒక వర్తమానంలో, ఒక త్రాగుబోతాడు, వాడికి భయం లేదు, వాడు ఎలాగైనా త్రాగుబోతాడు కాబట్టి పాతాళానికి వెళ్తున్నాడు, ముందుగానే డిసైడ్ అయిపోయాడు. అర్థమవుతుందండి? ఒక వ్యభిచారి, అతనికి భయం లేదు, నేను వ్యభిచారం చేస్తున్నాను, పాపం చేస్తాను కాబట్టి నాకు పాతాళం ముందుగానే ఆడు ముందుగానే ఫిక్స్ అయిపోతున్నాడు. కానీ వేషధారికే తెలియట్లేదు. వేషధారి చివరి వరకు కూడా అట్లా పాపంలో ఉన్నాడు, ఇటు పరిశుద్ధుడిగా ఉండలేడు, పాపిగా ఉండలేడు, పరిశుద్ధుడిగా ఉండలేడు, రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ అనుకుంటూ నేను కూడా పరలోకంలో, నేను నిత్యత్వంలో, నేను నిత్య జీవం పొందుకుంటాను అనుకుంటుంటాడు. పాపం వాడికి తెలిసిపోతుంది ముందునే, నేను త్రాగుబోతుడు, నా స్థానం అదే అనేసి. వీడికే తెలియట్లేదు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? కడవరిగా నీవు ఆయనను త్రోసిపుచ్చు సమయము కావచ్చును, కృపకును న్యాయ తీర్పునకు మధ్య ఒక గీత గల సరిహద్దు ఉన్నది, చిన్న గీతే ఉంది, మరియు అది ప్రమాదకరమైన విషయము. హల్లెలూయా. ఇదేనండి ప్రమాదకరమైన విషయం అని చెప్తూ ఉంటే మనం వాయిదాలు వేసుకుంటాం. ఎలాంటి వాయిదాలు? కేసు పడిన వాళ్ళు ఉంటారు కదా, శిక్ష పడిన వాళ్ళకి వాయిదాలు తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాయిదాలు. ఒక పురుషునికి లేక ఒక స్త్రీకి, బాలునికి లేక బాలికకు ఆ సరిహద్దు మరణమైన గీతను దాటిన ఎడల తీర్మానము చేసుకున్నట్టుకు ఇదే సమయమై ఉండవచ్చును. ఎందుకనగా ఒకసారి ఆ గీతను దాటుటకు అడిగడిన ఎడల తిరిగి రావడం అనేది లేదు, ఇంకా రావడానికి అవకాశం లేదు, అక్కడితో ఇంకా నాశనం అయిపోవడమే. ఈరోజు కొత్త ట్రెండ్, వర్తమానంలో కూడా కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. లోకంలో మరి అది ట్రెండ్ అవుతప్పుడు ఆటోమేటిక్గా అది వర్తమానంలో కూడా కన్వర్ట్ చేసి ఏం చేస్తున్నారు? ఆ ట్రెండ్ని తీసుకొస్తున్నారు. ఎలాంటి ట్రెండ్ అంటే, వీడికి నచ్చిన అమ్మాయిని వీడు చేసుకుంటున్నాడు, వాక్యక్రమంలో ఉండి చేసుకోరు, వాక్యక్రమంగా వాక్యానుసారంగా ఉండి చేసుకోరు. వీళ్ళకి నచ్చిన అబ్బాయిని ఈ అమ్మాయి చేసుకుంటారు. పాస్టర్ గారు సేవకులు, అమ్మా మేము చేయము ఈ పెళ్ళిళ్ళు, ఈ రకమైన పెళ్ళిళ్ళు మేము చేయము అని వీళ్ళు చెప్తేప్పటికి వీళ్ళకి నచ్చిన పెళ్ళిళ్ళు వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు నచ్చిన విధానం వీళ్ళు జీవించేస్తారు, వీళ్ళు నచ్చిన విధంగా ఉంటారు. తర్వాత కొద్ది కాలం అయ్యేసరికి మళ్ళీ సంఘాలకు వచ్చేస్తారు. సంఘాలకు వచ్చేసి, అర్థమవుతుందండి, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది జాగ్రత్త వినండి. అసలు ఒక వ్యక్తి తెలియకుండా పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడండి. తెలుసుండి పాపం చేస్తూ ఉన్నారు, తెలుసుండి అన్యులతో సంబంధాలు కలుపుకుంటున్నారు, తెలుసుండి అన్యుల ఆచారాల ప్రకారం వివాహాలు జరుపుకుంటున్నారు, అన్నీ చేసి మళ్ళీ వాక్యం దగ్గరికి ఎలా వచ్చేస్తారు? మళ్ళీ వాక్యానుసారంగా ఎలా ఉండాలనుకుంటున్నారు? వాక్యాన్ని తెలిసి వర్తమానంను తెలిసినటువంటి సేవకులు వాక్యాన్ని గద్దిస్తూ ఉంటే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చిందండి. చక్కగా పెళ్ళిళ్ళు మాత్రం చేసుకుంటున్నారు, సంఘాన్ని మళ్ళీ వర్తమాన సంఘంకి వస్తారు. పెళ్ళిళ్ళు చేసిన సంఘానికి వెళ్ళొచ్చు కదా అక్కడికి. వాళ్ళని పాపం వాళ్ళు మళ్ళీ నిందలేస్తారు. పెళ్ళిళ్ళకి మాత్రమే పనికొస్తాం, మీరు మాత్రం వేరే సంఘాలకు వెళ్తారు. మీకు అర్థమవుతుందండి? ఇవి పెళ్ళిళ్ళకి ఉపయోగించుకొని మళ్ళీ వర్తమానానికి వచ్చేస్తారు, వర్తమాన సంఘాలకి. మేము వర్తమానం వాళ్ళమే, మేము ప్రవక్త వర్తమానంలో ఉన్నాం. నేను మొన్న ఒక వివాహం చూశాను, అంటే వివాహం కాదు, ఎంగేజ్మెంట్ అనుకుంటాను. చక్క ఇక్కడ పెళ్లి కూతురు కూర్చోబెట్టారు. ఎంటైం మెసేజ్ పాస్టర్ గారే ఇలా నిలబడి వాక్యం చెప్తున్నారు, రిబ్కా గురించి చెప్తూ ఉన్నారు. రిబ్కా, ఎలియాజర్ రిబ్కా ఉంటాయి కదా, చెప్తున్నారు. చక్కగా ఉంది, ఇన్ని పువ్వులు ఎట్టుకుని ఉంది ఇక్కడ, ఇన్ని మళ్ళీ ఇప్పుడు వెనకాల ఎక్కడ దాచినట్టు కూడా కాదండి, ఆ కనకంబరాలు ఏమంటారు కదా, ఆ కలర్గా చక్క ఇంత ఉంది, ఇన్ని పెట్టుకొని ఇన్ని చూసుకొని చూస్తున్నారు.
మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరు వివాహం చేస్తున్నారు? ఎండ్ టైం మెసేజ్ పాస్టర్ గారులే. ఏదో డినామినేషన్ పాస్టర్ గారులు కాదండి, డినామినేషన్లో ఉన్నవాళ్ళు కాదు పెళ్ళిళ్ళు చేస్తుంది. ఎండ్ టైం మెసేజ్ పాస్టర్ గారు ఉండి రిబికా గురించి బోధిస్తున్నారు. పాపం రిబికా గారు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళేమో వాక్యంగా బోధిస్తున్న సేవకులకేమో తప్పుడు బోధకులు, తప్పుడు ఆలోచనలతో ఉన్నారు అని చెప్పి నిందలేస్తున్నారు. నేను చూశానండి. పువ్వులు పెట్టుకొని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అది ఆ మెసేజ్ సంబంధించింది. అంటే ఇలా ఉంటారు పరిస్థితులు అని చెప్పి మళ్ళీ డేట్లు ఖాళీ. వాళ్ళ పరిచర్య కూడా ఎలా ఉంటుందంటే ఖాళీ ఉండట్లేదు అసలు. మా సేవకుల పరిచర్య ఓ ఓ ఓ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి అలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వివాహం చేసుకుంటుంది, ఆ అమ్మాయి మారు మనసే పొందుకోలేదు. ఇప్పుడు మారు మనసు పొందుకోలేని ఆ అమ్మాయి మారు మనసు లేని వ్యక్తినే వివాహం చేసుకుంటుంది. అంతేనండి? నిజంగా చెప్పండి, ఒక విశ్వాస ఎవరిని వివాహం చేసుకోవాలి? విశ్వాసని వివాహం చేసుకోవాలి. అర్థమవుతుంది? సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. భౌతికంగా ఒక విశ్వాసకి వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి అంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా విశ్వాసులే కనుక వీళ్ళిద్దరూ కలిసి ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఆ సమస్యతో పోరాటం చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఇద్దరు ఒకే విశ్వాసంలో ఉన్నారు, ఇద్దరు విశ్వాసులే కనుక వీళ్ళిద్దరు కూడా వాక్యానుసారంగా ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళకి శోధనలు రావని చెప్పట్లేదు, వస్తాయి. కానీ ఈ శోధన వీళ్ళిద్దరూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక విశ్వాసి ఒక అవిశ్వాసికి వివాహం అయినప్పుడు ఆ శోధనలు ఎలా ఉంటాయంటే, శోధన తన భార్యే, శోధన తన భర్తే, వేరే సమస్యలు రావు అక్కడ. వీళ్ళే శోధన, భార్య శోధనగా ఉంటుంది, భర్తే శోధనగా ఉంటాడు. అందుకోసమే ఆ జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులు ముందుగానే వర్తమానాన్ని అలా ఎన్నోసార్లు ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్మలు ప్రేరేపించి, ఓరే బాబు నాయనా, నువ్వు ఒక విశ్వాసరాలని వివాహం చేసుకోవాలి, నువ్వు ఒక విశ్వాసని వివాహం చేసుకుంటే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు, నువ్వు ఒక లైన్లో ఉంటావు అని చెప్తారు. వినరు. వీళ్ళకి కావాల్సిందేంటి? ఎర్రగా బుర్రగా నవ్వుకొని ఇంత మేకప్లు రాసుకొని ఇంత ఐబ్రోస్లు పెట్టుకొని కట్టింగ్ చేసుకొని చక్కగా ఆడే కావాలని, ఆడే అమ్మాయి కావాలని, వీళ్ళకి అది కావాలి. ఇలాంటి సొసైటీలో బతుకుతున్నాం చూడండి. కనీసము తల్లిగా గర్భము ధరించి పిల్లలను కనడానికి కూడా ఇష్టపడట్లేదంట ఈమె. ఇప్పుడు జాగ్రత్త చూడండి, తన భర్త ద్వారా వచ్చిన జీవకరాన్ని ఆమె గర్భంలోని 9 నెలల పిండముగా మోయడానికి కూడా ఇష్టపడట్లేదు ఆమె. ఇప్పుడు వచ్చేసాయి రకరకాల సిస్టమ్స్. తన భర్త యొక్క జీవకరాన్ని తీసి వేరొక స్త్రీ అద్దె గర్భం అన్నారు. ఇప్పుడు దాన్ని అద్దె గర్భంలో పెట్టి ఈమె మాత్రం ఈమె స్ట్రక్చర్ బాగుండాలి, ఈమె అందంగా ఉండాలి, ఈమె రూపవతిగానే ఉండిపోవాలి. కానీ ఒక స్త్రీ దగ్గర తన భర్త యొక్క జీవకరాన్ని పెట్టించి ఆమె అద్దె గర్భము, ఇప్పుడు ఆ అద్దె గర్భంలో పరుగుతున్న పిండానికి ఈమెకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఎంతో ఇచ్చి ఆమెకు చూడండి ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటారో, మంచి మంచి ఆహారాలు పెడుతూ ఉంటారు. చివరికి ఒక సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డని కన్నప్పుడు ఇప్పుడు ఆ కన్నటువంటి ఆ స్త్రీ కాదు ఇప్పుడు తల్లి, ఈమె తల్లి. ఎవరు? పోషి ఎవరైతే ఈ డబ్బులు పెట్టి ఇస్తున్నారో అసలైనటువంటి స్త్రీ అనమాట. ఇప్పుడు ఈ తల్లి మాత్రం ఈవిడే, కన్నది మాత్రం ఆవిడ. సొసైటీ ఎలా మారిపోయింది. ఇప్పుడు పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా కన్నటువంటి పిల్లల్ని చంకన ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళకు కేర్ టేకర్ పెట్టి వీళ్ళు విచ్చలవిడిగా తిరగడానికి, వీళ్ళు ప్రైవసీగా ఉండడానికి, పిల్లల్ని కనేసి ఒక కేర్ టేకర్లు పెట్టడానికి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి? విశ్వాసి అవిశ్వాసితో వివాహం అయినప్పుడే. ఈ వర్తమానాల్లోనే జరుగుతున్నాయండి. అన్యుల సంగతి పక్కన పెట్టేయండి. వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళ తల్లి ప్రేమను పిల్లలకి అందించబోయి కుక్కలకి, పందులకి, పిల్లులకి చూపిస్తున్నారు ఆ ప్రేమని. వాళ్ళ ఇంట్లో పిల్లలకి అనట్లేదు, వాళ్ళు
కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు, పిల్లలకి బదులు కుక్క పిల్లలను పెంచుకుంటున్నారు, పిల్లలకి బదులుగా పిల్లి పిల్లల్ని పెంచుకుంటున్నారు, పిల్లుల్ని పెంచుకుంటున్నారు, వాటికి సంరక్షణ చూసుకుంటున్నారు, కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాటికి. అందుకే నువ్వు ఎటువంటి స్త్రీని, ఎటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకోవాలి, నువ్వు ఎటువంటి సంఘాన్ని ఎన్నుకోవాలి, ఆ సంఘం నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘమా, ఆ సంఘంలో వచ్చినటువంటి వాక్యము అది వాక్యంగా ఉన్నదా లేదా, అది నువ్వు గుర్తించాలి. సంఘానికి వెళ్ళిపోతుంటే ఓ బాగుంది, పులిపెట్టు బాగుంది, బాగా పాటలు పాడుతున్నారు, క్వైర్ టీం ఉంది, డ్రెస్సెస్ ఉంది, డ్రెస్ కోడ్ ఉంది, ఎటు చూసిన మ్యూజిక్లు వస్తూ ఉంటాయి, ఎటు చూసిన లైట్లు వెలుగుతూ ఉంటాయి, ఓ పరలోకం దిగొచ్చినట్టు కోరస్ పాడుతూ ఉంటారు. ఇది కాదు కదా. మనకు కావాల్సింది ఏమిటి? మెల్లని స్వరము. మెల్లని స్వరముగా ఆయన ఎక్కడ దిగొచ్చి పని చేస్తున్నాడో ఆ మెల్లని స్వరం వినగల చెవులను కలిగి ఉండటమే. అవి కావాలండి మనకి. జీవిత కాలము బైబిల్ ప్రవక్త అంటున్నాడు. అటువంటి చదువుదాం, వస్తుంది అదే మధ్యలో సమయం ఎందుకు మనం చేయటం. 15వ పారాగ్రాఫ్. మన జీవితంలో మరొక ఎంచుకోవటం మనకు కలదు. అదేమనగా జీవితం యొక్క సహచారి, మన పార్ట్నర్ని మరొక ఎంచుకొనుట. కల్లారా చూస్తున్నాను, నశించిపోతూ ఉన్నారు ఈ ఎన్నిక దగ్గరికి వచ్చినప్పుడు. ఒక విషయం అండి, ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక మా జనరేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడున్న యవనస్తులకి ఆల్రెడీ వివాహం అయిపోయిన జనరేషన్ గురించి డిఫరెంట్ చెప్తూ ఉన్నాను. మాకు అప్పుడు ఇలా వాక్యం చెప్పిన వాళ్ళు లేరు, మాకు ఇలా వాక్య బయలుపాటు తీసుకొచ్చి మనుషులు కూడా ఎవరు లేరు. కానీ దేవుడు ఏం చేశాడు, ఏదో ఒక క్రమంలోని మనల్ని ఆ భూమి మీద తీసుకొచ్చినప్పుడు మొదటి నుంచి మనకి పుట్టిన వెంటనే మన దగ్గర వాక్యం రాదు కదా, వచ్చిందండి. మేమైతే ఎక్కడో అడవుల్లో ఉండాలి, ఏదో అరణ్యాల్లో ఉండాలి, అక్కడ ఉండాల్సిన వాడిని. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అసలు ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఇప్పటికీ నేను ఏదో గేదెలు పెంచుకోవడమో ఏదో చేసుకుని ఉండాలి అక్కడ ఉంటే. దేవుడు ఒక ప్రణాళిక ఉంది ఆయనకి, అర్థమవుతుందండి. నువ్వు అన్యులుగా ఉన్నప్పుడు కూడా దానికంటే మునుపు నిన్ను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. అన్నిటికీ మునుపు ఎన్నిక ముందుందండి. అబ్రహాముని ఆయన అన్యుడిగా ఉన్నప్పుడే ఎన్నుకొని ఉన్నాడు. ఆయన పిలుచుకున్న తర్వాత ఎన్నుకోలేదు ఆయన. నువ్వు ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నుకోలేదు. నువ్వు వర్తమానంలోకి రాక మునుపు నువ్వు అన్యులుగా ఉండి విగ్రహారాధనలో ఉన్నప్పుడు, ఒక సంఘ శాఖలో డినామినేషన్ సంఘాల్లో ఉన్నప్పుడే అప్పుడు కూడా నిన్ను ఎన్నుకొని ఉన్నాడు ఆయన. నువ్వు వ్యభిచారిగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నువ్వు త్రాగుబోతుగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఎన్నుకొనే ఉన్నాడు. నువ్వు నీ భార్యని, నీ భర్తని హింసిస్తున్నప్పుడు కూడా నువ్వు ఎన్నుకొనే ఉన్నాడు ఆయన. నీ కుటుంబాన్ని నువ్వు హింసిస్తున్నప్పుడు కూడా నిన్ను ఎన్నుకొనే ఉన్నాడు. నువ్వు రవిడిగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఎన్నుకొనే ఉన్నాడండి ఆయన. నువ్వు అబద్ధకోరుగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన ఎన్నికలోనే ఉన్నావు. ఎన్నికలో ఉన్నావు అనడానికి రుజువేటి తెలుసండి. ప్రవక్త అంటున్నాడు, లేదా వాక్యం కూడా సెలవిస్తుంది, ఇక నుండి నువ్వు ఎన్నడా పాపము చెయ్యవద్దు అన్నాడు. ఆమె వ్యభిచారినే, ఆ పట్టబడిన స్త్రీ వ్యభిచారిని. లోకం దృష్టిలో ఆమె వ్యభిచారినిగా కనబడుతుంది, యేసు ప్రభు వారి దృష్టిలో కూడా ఆమె వ్యభిచారినే. కానీ ముందు నిర్ణయంలో ఆమె వ్యభిచారిని కాదు. అందు నిమిత్తము నువ్వు ముందు నిర్ణయంలో ఉన్నావనడానికి రుజువేమిటి? ఎప్పుడైతే నువ్వు క్రీస్తును దర్శిస్తావో, ఎప్పుడైతే క్రీస్తు నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి చోటిస్తావో, ఎప్పుడైతే వాక్యం నీకు తెరవబడుతుందో అప్పటి నుంచి నీ జీవితం మార్పు చెందుతుంది. ఆ క్షణం నుంచి నువ్వు దేవుడు కౌంట్ చేసుకుంటూ ఉంటాడు అక్కడి నుంచి. అర్థమవుతుందండి? అక్కడి నుంచి ఏమంటున్నాడు, ఇక నుండి నువ్వు పాపము చేయవద్దు అన్నాడు ఆయన. ఇక నుండి చేయకు. ఇంత మునుపు నీకు తెలుసో తెలియక కొన్ని ఒత్తిళ్లను బట్టో, కొన్ని బలహీనమైన పరిస్థితులను బట్టో నువ్వు లోబడిపోయావు, లోకంలోనికి లోబడిపోయి లోక కార్యాలకి నువ్వు అలవాటు పడిపోయావు. కానీ ఇప్పుడు నిన్ను క్రీస్తు దర్శించున్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చావు, ఇప్పుడు వాక్యం యొద్దకు వచ్చావు. నీకు ఇప్పుడు పక్షిరాజు స్వరం నీకు వినబడుతుంది. ఇప్పుడు 7 ముద్రలు నీకు తెరవబడుతూ ఉన్నప్పుడు ఇక నుండి నువ్వు పాపము చేయవద్దు అంటున్నాడు ఆయన. చేయవద్దు, అదే ప్రెడెస్టినేషన్ సీడ్ అన్నాడు ఆయన. ముందు నిర్ణయం యొక్క విత్తనమై ఉన్నది అన్నాడు ఆయన. పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాము, కానీ అక్కడే ఆగిపోకూడదు. మన స్థానం గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు మనకు తెలుసో తెలియకో అన్యుత్వంలో పుట్టాము, అన్యులుగానే పెరిగాము,
సంఘశాఖలో పుట్టాము, సంఘశాఖలుగానే పెరిగాము. కాబట్టి అయ్యో నేను ముందు నిర్ణయం, అసలు నేను దేవుని కుమారునా, నేను అబద్ధాలుగా ఉన్నాను కదా, జీవితం భయంకరమైంది కదా, నేను దేవుని కుమార్తెనా కాదా, అవునా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఎలాగా? ఇక నుండి ఇంకెన్నడూ పాపం చేయవద్దు అన్నాడు ఆయన. దానిని బట్టి తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ 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 గత జీవితం గురించి ఇప్పుడు నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు, ఇక నుంచి వాటికి స్టాప్ చేయగలిగే శక్తి నీలోకి వచ్చినప్పుడు, ఇప్పటి నుంచి నీ జీవితం ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు పాపానికి లోబడట్లేదు, పరిస్థితులకు లోబడట్లేదు. ఒకప్పుడు త్రాగుడు మానేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ త్రాగేస్తున్నావు. ఒకప్పుడు సిగరెట్ మానేద్దాం అనుకున్నా ఎన్నిసార్లు మళ్ళీ కాల్ చేస్తున్నావు. ఇలా ఎన్నోసార్లు జరుగుతుంది. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం చెందినప్పుడు, నిజంగా దేవుడు నిన్ను దర్శించినప్పుడు, అక్కడి నుంచి ఎన్నడూ కూడా ఇంకా సిగరెట్ వైపు చూడవు. అలాంటి కార్యం జరుగుతుందండి. అదే ఎన్నిక. ఎన్నికలో ఉన్నవాడు పుట్టుకతోనే నీతిమంతుడిగా, పుట్టుకతోనే నిజాయితీ, పుట్టుకతోనే వాక్యంగా ఉంటాడని చెప్పలేము. యాకోబు ఎన్నికలో ఉన్నాడు, కానీ దొంగ, మోసగాడు. అంతేనండి, దొంగ, మోసగాడు, మోసం చేశాడు. కానీ ఎన్నికలో ఉన్నాడు కనుకనే వాక్యం అతను తాకినప్పుడు మరి జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు. మళ్ళా రాకుమారుడిగా పిలువబడ్డాడు ఆయన. మోసగాడు తెలుసుకున్న తర్వాత రాకుమారుడుగా, ఇశ్రాయేలుగా పిలువబడ్డాడండి. అలాగే నీవు ఒకప్పుడు మోసగాడువే, నీవు ఒకప్పుడు మోసగత్తవే, లోకంలో ఉన్నటువంటి కార్యాలతోనే మనం ఉన్నాం. కానీ ఇప్పుడు నీకు పిలిచాడు ఆయన. పిలుపు నీకు వినబడుతూ ఉంది, ఆయన స్వరం నీకు తాకుతూ ఉంది. ఈ తాకిన క్షణం నుంచి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇక నుండి అన్నాడు పాపము చేయకూడదు. ఇక నుండి నువ్వు ఎన్నడూ పాపము చేయకుండా ఉండాలి అని సంతే తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే నువ్వు మళ్ళీ ఎన్నడూ పాపం చేయవండి. దేవుని మూలంగా నువ్వు తిరిగి జన్మించాలి, వాక్య మూలంగా నువ్వు తిరిగి జన్మించాలి. క్రీస్తు ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మించడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది? పాత స్వభావము చనిపోతుంది. నీ పాప స్వభావం అంతా చనిపోయి నూతన స్వభావం నీలోనికి వస్తుంది, క్రీస్తు స్వభావం నీలోనికి వస్తుంది. ఇప్పుడు నువ్వు క్రీస్తు వలె జీవిస్తావన్నమాట. ఎన్నిక చేసుకునేటప్పుడు చూడండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితకాలం అంతా కూడా బాధపడుకునే ఉండాలి. జీవితకాలం వర్తమానంలో ఉన్న అమ్మాయి లోకంలో ఉన్న అబ్బాయిని వివాహం చేసుకుంటే జీవితకాలం అంతా ఓ పక్క ఒక బాధ, ఏమిటి ఇది, ఇష్టం లేదు. మరి ప్రవక్త ఒక మాట అన్నారు, ఒకవేళ నీ భర్త నిన్ను, అంటే ఒక సహోదరి ప్రశ్నించింది ప్రవక్తకి, సహోదరుడు బ్రహ్మ్ మరి తన భర్త పొట్టి వస్త్రాలు వేసుకొని బలవంతం చేస్తున్నాడు, అలాగే ముఖానికి రంగులు రాసుకోవడం ఇలాంటివన్నీ బలవంతం చేస్తున్నాడు, క్లబ్బులకి వెళ్ళి త్రాగడాలు ఇవన్నీ అలవాటు చేయడానికి బలవంతం చేస్తున్నాడు. మరి అటువంటి భర్తతో నేను జీవించాలా అని అడిగిందనమాట. అడిగినప్పుడు బ్రహ్మ్ అన్నారు, ఒక విషయం చెప్పాడు, నీ భర్త నీ భక్తి విషయంలో ఆటంకం చేయకుండా, ఒకవేళ త్రాగుబోతుడు అవ్వచ్చు, మీకు అర్థమవుతుందండి, ఒక తిరుగుబోతుడు అవ్వచ్చు, లోకంలో ఉన్నవాడిగా ఉన్నాడు, కానీ నీ భక్తి విషయంలో నిన్ను ఆటంకపరచకపోయినట్లయితే అతనితో కలిసే ఉండమన్నాడు. చూడండి, వినబడిందా? అతనితో కలిసే ఉండాలి. నీ భర్త వాక్య విరుద్ధమైన కార్యాలను నీకు తీసుకొచ్చి నీ మీద రుద్దుతూ ఉంటే, అంటే అతను సిగరెట్ కాలుస్తూ ఉంటాడు, నువ్వు కూడా సిగరెట్ కాల్చు అంటాడు, మీకు అర్థమవుతుందండి? లేదా ఇప్పుడు సొసైటీలోని అతను మందు తాగుతూ ఉంటాడు, నువ్వు మందు కొట్టు అంటున్నాడు. ఇదిగో నాకు నచ్చిన డ్రెస్ వేసుకో, పొట్టిగా బట్టలు వేసుకో, శరీరం కనిపించే బట్టలు వేసుకో అన్నాడు, నీకు ఇష్టం లేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ప్రవక్త అంటున్నారు, అటువంటి భర్త నుంచి నువ్వు దూరంగా ఉండు అన్నాడు. దూరంగా ఉండి దేవుని వాక్యంతో నీతిగా బ్రతకమన్నాడు. ఈరోజు అది చూడాలి. కానీ ఈరోజు చాలామంది ఏమవుతున్నారు,
భర్తలకు దూరంగా ఉంటారు, ఇప్పుడు ఇంకొక భర్తలు ఎత్తుక్కుంటున్నారు. అర్థమవుతుంది? అటు త్రాగుబోతాడో, తిరుగుబోతాడో, లేదా వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి మరి ఒత్తిడి తీసుకుని రావటం వల్ల కదా విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మరి వాక్యం లోబడి వాక్యానుసారంగా ఉండాలి కదా, లేకుంటే వీళ్ళు పరిస్థితులు లోబడిపోయి వేరే పురుషులతో జీవిస్తున్నారు. సొసైటీలో అది ఇప్పుడు జరుగుతున్న కార్యాలు. ఇప్పుడు ఇదే గుర్తెట్టుకోండి, చాలా వరకు డైవర్స్ తీసుకోవడానికి ఇష్టపడిపోతున్నారు, విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి కావాలి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి రావడం బట్టి ఇక్కడ ఏమైంది? విడాకులు. నేను సంపాదిస్తున్నాను, నువ్వే నేను సంపాదించేది, నేను నీతో పాటు సమానంగా సంపాదిస్తున్నాను, నీకంటే ఎక్కువగా సంపాదిస్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి లేదండి సొసైటీలో? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరు సమాన హోదాగా ఉంటున్నాము, మాకేమిటి అని అంటున్నారు. మరి నిజంగా నేను సైన్స్ని ఆధారం చేసుకోవట్లేదు, లేదా ఇక్కడ ఏదో సోషలిజాన్ని తీసుకొని రావడం కోసం నేను చెప్పట్లేదు, కానీ స్త్రీ పురుషులు నిజంగా ఆదిలో నుండి వారిద్దరు సమానంగా ఉన్నారు అని ప్రవక్త చెప్పారు. అర్థమవుతుందండి? వారిద్దరు ఆదిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారు. కానీ ఆ సమానత్వాన్ని కోల్పోయింది ఎవరు అని అంటే స్త్రీయే. సమానత్వాన్ని కోల్పోయింది స్త్రీయే. అంటే ఇప్పుడు నీ పతనాన్ని, నీ స్థానాన్ని నీవే తగ్గించుకున్నావు. మరి నువ్వు ఇప్పుడు మరలా ఆ స్థానంలో నువ్వు రావాలి అని అంటే భౌతికంగా నీవు ఇంత డబ్బులు నీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను. ఈరోజు సమాజంలో స్త్రీలు అణచివేయబడుతున్నారు, వంటింటి కుందేళ్ళుగా పిలువబడుతున్నారు. అలా కాదు. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మేము కూడా పైలట్లుగా ఉన్నాము, మేము కూడా ఈ అంటే వ్యామోగములుగా వెళ్తూ ఉన్నాము, రాకెట్ల మీద ప్రయాణం చేస్తున్నాము, మేము సమానంగా ఉన్నాము, మేము అన్నిట్లో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాము. ఇది కాదు సమానత్వము, ఇది కాదండి సమానత్వం. సరే, అన్నిట్లో నువ్వు సమానంగా ఇప్పుడు నీ భర్త విషయంలోని అన్నిట్లో నీ భర్త కంటే ఇంకొక అడుగు పైనే ఉన్నావు, మంచిదే, అన్ని బాగానే ఉన్నాయి. సొసైటీలో ఈరోజు మన పిల్లలు చెప్పుకునే పాటల దగ్గరికి వచ్చినప్పుడు మరి స్త్రీలు యొక్క విజయగాథలు ఉంటాయి. వాళ్ళు ఎలాగా క్లిష్టమైన పరిస్థితులను ఎదిరించి జయించుకొని ఈరోజు ఉన్నతమైన స్థానాల్లో ఎలా నిలబడ్డారో, ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి, అలాగే చాలామంది స్త్రీలు యొక్క జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ విజయగాథల గురించి చూస్తూ ఉంటాం. అలా అంటే ఎలాంటి అపజయాల నుంచి ఈ విజయాలు సాధించారనేది చదువుతూ ఉంటాం. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి, నేను వాళ్ళకి కించపరచాలని వాళ్ళ గురించి కాదు, మన గురించి చెప్తున్నాను. ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండొచ్చు, కానీ నీ భర్త దగ్గర ఆ స్థానం ఉందా లేదు గ్రహించాలి. నువ్వు లోకమంతా జయించేసి నీ భర్త దగ్గర నువ్వు సరైన భార్యగా నువ్వు గుర్తింపు పొందుకోకపోతే అర్థమవుతుందండి. నీవు ప్రపంచంలో ఇప్పుడు మహిళా సంఘాలు వస్తుంటాయండి. ఏదైనా చిన్న చిన్న ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ముందుండి పాపం ఆ బాధితురాలకి వెనకాల ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు కదా. ఈ మహిళా సంఘాల లీడర్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు. కనీసం వాళ్ళ భర్తలకు కూడా విలువ ఇవ్వరు, కీలు బొమ్మల్లా ఉంటారు వాళ్ళు. మరి అదేలాంటి సమానత్వం? అర్థమవుతుందండి. ఇప్పుడు ఇలాంటి విషయాలు మనం ఏం మాట్లాడితే మహిళా సంఘాలు, ఈ సంఘాలు, ఆ సంఘం, మనం ఆ సంఘాల కోసం చెప్పట్లేదు, మనం క్రీస్తు సంఘమై ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? వాటి కోసం చెప్తున్నాను. పోరాటాలు చేస్తున్నారు రాత్రి పగలు అనకుండా. ఆమె ఎవరైతే పాపం బాధితురాలు ఉంటుందో ఆమె కోసం వీళ్ళు జీవితకాలం పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఏమి ఆ పోరాటాలు చేయడం తప్పు కాదు, నేను వాళ్ళ గురించి నేను కించపరచట్లేదు. కానీ ఇంటి దగ్గర ఏం కోరుకుంటున్నావు నువ్వు? రెండో విషయం, నిజంగా దేవుడు స్త్రీని పురుషుల్ని చేసినప్పుడు ఆయన రూపాన్ని చూసినప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది స్త్రీ అల్పఘటము అని. ఎందుకు అల్పఘటం అన్నాడు ఆయన? స్త్రీ, ఇంకో విషయం, ఒకవేళ పురుషుడు యొక్క శరీర సౌష్ఠవాన్ని స్త్రీ యొక్క శరీర సౌష్ఠవాన్ని మనం చూసినప్పుడు ఇద్దరు నిర్మాణం ఒకేలా ఉండాలి కదా. మరి ఇద్దరు సమానమైనప్పుడు, మీకు అర్థమవుతుందండి, ఇద్దరు సమానమే అయినప్పుడు ఇద్దరి నిర్మాణాలు కూడా ఒకేలా ఉండాలి. శరీర నిర్మాణాల్లో ఎందుకు దేవుడు తేడాగా లేదా డిఫరెంట్గా నిర్మించాడు?
మొదట్లోని సృష్టించినప్పుడు ఆదిలో దేవుడు సృష్టిస్తున్నప్పుడు మొదటి దినము, రెండవ దినము, మూడో దినం, అలాగే ఒక్కొక్క దినం ఒక్కొక్క సృష్టిని, చెట్లను, సముద్రాలను, సూర్య చంద్ర నక్షత్రాలను అన్నిటిని నిర్మించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆరో దినం వచ్చింది. ఆరో దినాన్న దేవుడు మట్టిలో నుంచి లేదా ఆత్మ నరుడిని తీసుకొచ్చాడు దేవుడు. అంతేనండి, ఆత్మ నరుడిని తీసుకొచ్చాడు. చూడండి, అక్కడ వచ్చినప్పుడు మరి దేవుడు నరుడినే నిర్మించాడు. అక్కడ లేదు అవ్వ, స్త్రీ లేదు. సృష్టి ప్రారంభంలో స్త్రీ లేదు. సృష్టిస్తున్నప్పుడు సృష్టించబడిన సృష్టిలో లేదు ఆమె. సృష్టించబడిన సృష్టిలో లేదు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఇప్పుడు అవ్వ ఎలాగొచ్చింది అని అంటే చైనా ప్రోడక్ట్ లాగా వచ్చింది. ఆల్రెడీ ఒరిజినల్ వచ్చినప్పుడు డూప్లికేట్ వస్తుంది చూసారండి, అలాగే అవ్వ వచ్చింది. ఆల్రెడీ ఆదాము ఒరిజినల్ ప్రోడక్ట్, దేవుని కుమారుడుగా వచ్చినటువంటి ఆదాములో నుంచి బై ప్రోడక్ట్గా వచ్చింది ఆమె. అర్థమవుతుందండి? ఉప ఉత్పత్తిగా వచ్చింది. ఉప ఉత్పత్తి అని అంటే ఆమె, ఇప్పుడు మీరు గుర్తెట్టుకోండి, ఇప్పుడు ఆమె ఆదాములో ఒక భాగమే. ఆదాములో ఒక భాగమే. కానీ జాగ్రత్త గమనించండి, ఇది ఆదాము ఇక్కడ సృష్టించబడ్డాడు. ఫస్ట్ స్పోకెన్ వర్డ్గా వచ్చాడు ఆయన. పలకబడిన మాట ద్వారా ఆత్మనరుడిగా వచ్చాడు ఆదాము. పలకబడిన మాట ద్వారా ఆత్మనరుడిగా వచ్చినప్పుడు ఆదాము పరిపూర్ణమైన మానవుడిగా వచ్చాడు దేవుడి స్వరూపంలో. హల్లెలూయా. కానీ ఆత్మనరుడి నుంచి ఆయన నేల మట్టిలో నుంచి మట్టి శరీరంతో నిర్మించబడిన నరుడిగా వచ్చాడు. ఇప్పుడు మట్టి శరీరంగా నిర్మించబడిన నరుడిగా ఇప్పుడు ఆదాము ఇలా ఉన్నాడు. ఈ మట్టి శరీరంలో ఉన్నటువంటి ఒక భాగమును మాత్రమే, ఈ భాగాన్ని మాత్రమే అవ్వ. అర్థమవుతుందండి? ఇప్పుడు అవ్వ, ఇప్పుడు ఆదాము ఇప్పుడు పరిపూర్ణమైన ఆదాముగా లేవుడు. గుర్తెట్టుకోండి, ఆదాము ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు? అవ్వ మళ్ళీ ఆదాములో కలిసినప్పుడు మాత్రమే. అర్థమవుతుందండి? ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే. ఎందుకు? అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని. ఇప్పుడు ఈ మాంసం ముద్ద ఇక్కడిదే ఇప్పుడు పక్కకు వచ్చింది, భౌతికంగా శరీర రూపం ధరించింది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము అంటే ఎవరు? అర్థమవుతుందండి? ఆదాము అంటే ఆదాము అవ్వలు వేరు వేరు, ఇద్దరు కాదు. ఆదాము అనగా ఆదాము అవ్వ ఒక్కరు కలిపి ఆదాము. ఒకసారి బైబిల్ తీయండి, ఆదికాండము 5వ అధ్యాయం అనుకుంటా. ఇది రిఫరెన్స్ ఇంగ్లీష్లో ఉంటుంది బ్రదర్, పెట్టండి. 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఆదికాండం 1వ అధ్యాయంలోని 2వ అధ్యాయంలో మనం చూస్తుంటాం ఇవన్నీ. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెనను. నరులు, వారి అంటే ఇద్దరు ఉండొచ్చు, అంటే ఇద్దరికన్నా ముగ్గురు నలుగురు ఉండొచ్చు. బట్ అక్కడ మన స్టార్టింగ్ చూసినప్పుడు వారు అనగానే ఇద్దరే మనకి, అంతేనండి. వారికి ఏమని పేరు పెట్టారు? నరులని పేరు పెట్టారు. వారు అంటే ఇక్కడ ఒక్కలే ఇద్దరా? చెప్పండి, ఇద్దరు. వారికి ఏం పేరు పెట్టబడిందంట? అండ్ కాల్ దేర్ నేమ్ యాడమ్. దేర్ నేమ్, వారి పేరంట. ఎవరి పేరు ఇది? ఆదాము అవ్వల పేరే ఆదాము. అందుకే నేను ఇక్కడ ఈ మాట వాడుతున్నాను, మీకు అర్థమవుతుందండి? ఆదాము అవ్వలకి ఒకటే పేరుంది, ఇద్దరు ఒకటే. అందుకే గత వారం నేను బుధవారం చెప్పాను కొన్ని విషయాలు. శారా చనిపోకుండా ఉండడానికి కారణము ఆదామే.
ఈరోజు మీరు కూడా సిస్టర్స్, మీరు బ్రదర్స్, మీరు కూడా ఈరోజు ఒక నిజమైన విశ్వాసి కలిగినటువంటి భర్త నీకు ఉన్నప్పుడు ఆ భర్త వలననే నీ జీవితం ఉంది. విశ్వాసి అయినటువంటి భర్త వలనే నీ జీవితము ముడివేయబడి ఉంది. నీ యొక్క కాపురం అనేది చక్కగా కొనసాగించబడాలి, అన్ని చెయ్యాలి అన్నట్టు విశ్వాసైన భర్త వలనే. అవిశ్వాసైన భర్తగానే ఒకవేళ నీకు దొరికాడు అనుకోండి, నిరంతరం నీకు పోరే, నిరంతరం పోరే, బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అసలు బాధ్యత అనేదే ఉండదు. కుటుంబం అంటే ఏమిటి, భర్త భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, కుటుంబాన్ని ఎలాగా నెట్టుకు రావాలి, ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే బాధ్యత ఉండదు. ఎవరికి? అవిశ్వాసం. అదే విశ్వాసమైనటువంటి భర్త గారిని కలిగి ఉన్నట్లయితే నువ్వు అడగకుండానే నీ ఇంటికి సమస్తమును సమకూరుస్తూ ఉంటాడు ఆయన. అర్థమవుతుందండి? విశ్వాసైన భర్త తన కుటుంబానికి ఏం కావాలి, తన భార్యకి ఏమి కావాలి, తన బిడ్డలకి ఏమి కావాలి, ఏమిటి నేను రెడీ చేయాలి, పుట్టబోయే బిడ్డ కంటే ముందుగానే అబ్రహాము శారాలు ఎలాగైతే తన బిడ్డ కోసము అన్ని రెడీ చేశారో అలాగే రెడీ చేస్తూ ఉంటాడు భర్త. నిజమైన భర్త, నిజమైన విశ్వాసం కలిగినటువంటి భర్త. మనకు నిజమైన మన భర్త అలాగే చేస్తున్నాడు. ఆయన మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారంగా ఆయన ఏం చేస్తాడు? మన కోసమైన అనేకమైన గృహాలను నిర్మించడానికి వెళ్తూ ఉన్నాడు అండి. వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యవనస్తులు కూడా ఇదే గుర్తించుకోవాలి. నీ భార్య తెచ్చిన కట్నాల ద్వారానో లేదా నీ ఇంకేదో దాన్ని బట్టి నువ్వు వెనకాల నువ్వేదో చేయాలి, మంచి ఇది చేస్తాను అది చేస్తాను, నా భార్య ఒకవేళ నేను వివాహం చేసుకుంటే నా భార్య ఒక 10 లక్షలు కట్నం తెస్తుంది, ఒక 5 లక్షలు కట్నం తెస్తుంది, ఇదిగో నేను ఇది కొనుక్కుంటాను అది కొనుక్కుంటా. అది కాదు. నువ్వు నిజమైనటువంటి క్రీస్తువై ఉన్నట్లయితే, నువ్వు క్రీస్తు గుణ లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు కూడా నీ భార్య కోసం నువ్వు గృహాన్ని నిర్మిస్తుంటావు అన్నాడు ఆయన. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు సృష్టికి విరుద్ధంగా అయిపోయింది. ఇప్పుడు ఇది అసలైన సృష్టి అదే. అసలైన సృష్టి ఏంటి? భర్తని సమకూర్చుంచాలి. శారాని, రిబ్కాని ఇస్సాకు తన యొక్క తల్లి యొక్క గుడారమును తీసుకుని వెళ్ళాడు. అర్థమవుతుందండి? కానుకలు రిబ్కా తీసుకొని రాలేదు, కానుకలు భర్తింటి నుంచే వచ్చాయి. కాబోయే భర్తింటి నుంచే కానుకలు వచ్చాయి. కష్టం ఇది ఈరోజు యవనస్తులు లేదా కట్నాలకి బానిసలుగా అయిపోయిన వాళ్ళ మనసులు తెరవబడడం కష్టం అండి. ఈరోజు వాళ్ళు ముందే స్కెచ్లు గీసేసుకుంటున్నారు. నేను చూశాను. పెళ్ళి అవుతే పర్వాలేదు, మరి నేను బాగానే ఉన్నాను, కాస్త కొద్ది చిన్న జాబ్ ఉంది, ఎలా లేదన్నా ఒక 25-20 వస్తాయి. వచ్చినట్టే మంచి ఒక బెంచ్ కార్ తీసుకోవచ్చు, లేదా మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు. ఈ క్యాల్కులేషన్స్ ఉన్నాయి. ఇది అవిశ్వాసుల యొక్క ఆలోచనలు అండి. అర్థమవుతుందండి? విశ్వాసం యొక్క ఆలోచన ఏంటి తెలుసా అండి? ఆమె గుణలక్షణాలను చూస్తాడు అంతే. ఆమె వెనకాలన్న ఆస్తులు, ఆమె వెనకాలన్న అందము, ఈ అందచందాలు ఇవేవి చూడు. గుణవతి అయిన భార్యను వెతుకుతాడు అంతే. గుణవతమైన భార్య నీ బిడ్డలకు గుణవంతులైనటువంటి బిడ్డలుగా పెంచుతుంది. గుణవతైన భార్య నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది, గృహాన్ని పరిశుద్ధాత్మిక వాతావరణంకు నడిపిస్తూ ఉంది. లేదు అని అంటే జీవిత కాలం అంతా కూడా నువ్వు దేనికోసమైతే ప్రయాసపడి వెతికేవో అది పొందుకొని దాంతో నువ్వు బతకాల్సి వస్తుంది అంతే. జీవిత కాలం మనశ్శాంతి ఉండదు కుటుంబానికి. ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఒక యజమానుడిగానే ఉండాలి. ఇంటి యజమానుడిగానే ఉండాలి. శిరస్సుగానే ఉండాలి. కాలుగానే ఉండాలి. కానీ ఈరోజు కాళ్ళు స్థానమేమో శిరస్కిస్తున్నారు, శిరస్సు స్థానమేమో కాళ్ళకి ఇస్తున్నారు. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడైనా అర్థమైందండి? భార్యాభర్తలు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. నీ భార్య నువ్వు బాధ పెడుతున్నప్పుడు నువ్వు గుర్తించుకోవాలి, నీకు నువ్వే బాధ పెడుతున్నావు అనే సంగతి. నీ భర్తను నువ్వు బాధ పెడుతున్నప్పుడు నువ్వు గుర్తించుకోవాలి, నాకు నేనే బాధ పెట్టుకుంటున్నాను, నాకు నేనే సూదితో గుచ్చుకుంటున్నాను. అది గుర్తించుకోవాలి. నేను ఇది వివాహానికి సంబంధించిన మెసేజ్లో చెప్పాల్సి వస్తుంది. అవును, ఇక్కడ మనకు ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి వివాహం, క్రీస్తుకి వధువుకి. హల్లెలూయా.
ఏ అమ్మాయి అయినా సరే తన భర్త దగ్గర జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలి. ప్రవక్త అన్నారండి, చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల దగ్గర పెరిగి తన కుటుంబము ఆ యొక్క కుటుంబ వాతావరణంలో పెరిగిన అమ్మాయి సడన్లీగా వివాహం అనే బంధం ద్వారా కొత్త ఇంట్లోకి వెళ్ళి కొత్త మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఆ మనుషుల మధ్యలో ఇమ్మడలేక పరిస్థితులు ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు భర్తగా కొన్నిసార్లు నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, తన కుటుంబం దగ్గర పుట్టి పెరిగినప్పుడు తన తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ అమ్మాయినంట నువ్వు తన తండ్రిని మైమర్పించే స్థితిలోనికి వెళ్ళి ఆమెని ప్రేమించాలి అన్నాడు ఆయన. తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులను మర్చిపోవాలంట నీ ప్రేమను చూసి. ప్రవక్త చెప్తున్నారు, నీ ప్రేమ అంతగా కుమ్మరించాలి ఆమె మీద అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆమెకి ఏం గుర్తుకు రాకూడదు? తన తండ్రి గుర్తుకు రాకూడదు, తన తల్లి గుర్తుకు రాకూడదు, తన కుటుంబం గుర్తుకు రావడం కాదు. అమ్మో నా భర్త, అమ్మో నా భర్త, అమ్మో నా కుటుంబము, అమ్మో నా అత్తమామలు, అర్థమవుతుందండి? అమ్మో ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నా గృహము, ఇది గుర్తుకు రావాలి. ఇది గుర్తుకు రావాలి అంటే నువ్వు వాక్యానుసారమైన భర్తగా నువ్వు జీవించాలి ఆమె దగ్గర. ఇవి జరుగుతాయా? ఇప్పుడున్న ప్రపంచంలో జరగడం అసాధ్యం. నేను రోజు వింటూ వెళ్తూ ఉన్నాను. ఈ వింటున్న చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న మాటలు వింటూ ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండరన్నట్టుగా డిక్లరేషన్ ఇచ్చేస్తున్నారు అంతే. నా హృదయంలో తెలుసు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఒక చిన్న గుంపు ఉంటుంది ప్రపంచంలోనే అని. అమ్మా అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. చూడండి 15వ పారాగ్రాఫ్. మన జీవితంలో మరొక ఎంచుకొనుట మనకు కలదు ఎన్నిక, అదేమనగా జీవితము యొక్క సహచారి మన పార్ట్నర్. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? నా కళ్ళెదురుగా నశించిపోతున్నారు అనేసి ఉద్దేశంతో చెప్తున్నాను. రక్షణ పొందుకోవడం కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావో, రక్షణ పొందుకోవడానికి నువ్వు ఏ సంఘానికి వెళ్తే నాకు ఈ దేవుడు ఇటువంటి రక్షణ ఇస్తాడు, ఏ వాక్యంలోకి వెళ్తే నేను దేవుడు నాకు రక్షణ ఇస్తాడు, నేను రక్షింపబడ్డానా, రక్షణ పొందుకోవడానికి ఉపవాసం ఉంటున్నావు, రక్షణ పొందుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా, అర్థమవుతుందండి? మనకు అసలైన ఒక టార్గెట్, అసలైనది ఏమిటి అంటే రక్షణే, రక్షింపబడటమే. ఒక రక్షింపబడినటువంటి క్రైస్తవురాలుగా, ఒక రక్షింపబడినటువంటి క్రైస్తవుడుగా ఉండాలి. దానికోసం నువ్వు వాక్యం నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు అనిపిస్తుంది పాపాన్ని ఒప్పుకుంటున్నావు, ఉపవాసం ఉంటున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, కన్నీటిని ప్రార్థన చేస్తున్నావు, ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఓ ప్రభువా, నేను రక్షింపబడడానికి నువ్వు ఇంత కార్యం చేసావా అని చెప్పి ఆయన పడినటువంటి ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఎంతో నలగొట్టబడుతూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఎన్ని చేస్తున్న భక్తే నీ పార్ట్నర్ విషయంలో కూడా చేయాలి అన్నాడు ఆయన. నీ సహచరి విషయంలో కూడా చెయ్యాలి అన్నాడు. కనీసం మోకరించకుండా ప్రార్థన చేయకుండా ఆ బస్ స్టాప్ దగ్గర, లేదా ఒక పార్క్ దగ్గర, ఒక సినిమా హాల్ దగ్గర, ఒక కాలేజ్ దగ్గర కనబడిన అమ్మాయిని ఎత్తుకొని వచ్చినట్లయితే తీసుకొని వచ్చి ఈమె నా సహచరిని, ఈమె నా భార్య అని చెప్పేసుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకేమీ లేదంటున్నాడు ప్రవక్త. రేపు పొద్దున్న వివాహం చేసుకున్న తర్వాత నీకు పుట్టినటువంటి బిడ్డలకి ఆమె సరైన తల్లిగా నిలవలేదు అన్నాడు ఆయన. దేంతో పోల్చాడు ఆయన? ఒక భార్యను ఎన్నుకోవడం అనేది, ఒక భర్తను ఎన్నుకోవడం అనేది నువ్వు ఈజీగా ఒక లాటరీ టికెట్ వేసి వచ్చేసినట్టు లాటరీ కాదు ఇది. నిత్యత్వంలో ముడివేయబడింది ఇది. భార్యాభర్తల బంధము నిత్యత్వంలో పరలోకంలో ముడివేయబడిన బంధం అండి. అందుకే ఆయన ఏమంటున్నాడు? పరలోకం పెండ్లి కుమారుడు, భూలోకం పెండ్లి కుమార్తె అన్నాడు ఆయన. ఈ రెండింటిని కనెక్ట్ చేసింది కలువరి సిలువ. కలువరి సిలువ ఈ రెండింటిని కూడా కలిపిందండి. ఆ కలువరి సిలువలోనే ఈరోజు నువ్వు నేను కలవాలి క్రీస్తుతో. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా తీసుకుంటున్నాం. దానికోసం అంతగా ప్రయాసపడాలి. నేను ముందే చెప్పాను, మాకు ఇలాంటి వాక్యము, ఇలాంటి వర్తమానం చదివితే ఒకవేళ తెలిసి ఉంటే నిజముగా మేము అలాంటి కన్నీటి ప్రార్థన, అలాంటి ఉపవాసాలు ఉండి, అలా పెనుగులాడి ఒక మంచి భార్యను సంపాదించుకోవాలి, ఒక మంచి
భర్తను సంపాదించుకోవాలని కోరుకుంటాం. అయినప్పటికీ దేవుడు మా పట్ల ఆయన కృపను చూపించి అలాంటి సహచరులు మాకు ఇచ్చాడండి. అదే ముందు నిర్ణయం. ఈరోజు నీకు వాక్యం బయలుపడినప్పుడు వాక్యానుసారమైన భార్య కోసము, వాక్యానుసారమైన భర్త కోసం వెతకడానికి అనుకుంటా, ఇప్పుడు నాకు వాక్యం వినబడలేదు, నాకు వాక్యం తెరవబడలేదు అనుకుంటా, అది నీ తప్పు. ఎక్కడి నుంచి నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి దేవుడి దగ్గర. జరగబోతున్న పరిణామాలు చూస్తున్నాను, జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాము. ఎలా విచ్చలవిడితనంగా ఉంది ప్రపంచం. మన జీవితంలో మరొక ఎంచుకొనుట మనకు కలదు. అదేమనగా జీవితం యొక్క సహచారి. ఒక యవన పురుషుడు లేదా ఒక యవన స్త్రీ తమ జీవితమును తీర్మానము కలిగి బయటకు వచ్చును. వారిని ఎంచుకొనుటకు హక్కు ఇవ్వబడి ఉన్నది. ఒక యవనస్తుడు ఎంచుకొనుచున్నప్పుడు అయితే ఆ యవన స్త్రీ అంగీకరించుటయా లేక దాన్ని నిరాకరించుటయా అను హక్కు కలిగి ఉన్నది. ఒక యవనస్తుడు వచ్చి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమించాను, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఒక హక్కు కలిగి ఉన్నది. ఏమిటి? అంగీకరించడమైనా లేదా దాన్ని తిరస్కరించడమైనా జరుగుతుంది. అంతేనండి? అదే ప్రవక్త అంటున్నారు. అయితే ఆ యవన స్త్రీ అంగీకరించుటయా లేక దాన్ని నిరాకరించుటయా అను హక్కును కలిగి ఉన్నది. అయితే అది ఇరుపక్కల వారు ఇంకను ఎంచుకొనుట సమ్మతిపై ఆధారపడి ఉన్నది. ఆ ఇరువురు స్త్రీ పురుషులు ఎంచుకున్న హక్కును కలిగి ఉన్నారు. ఇద్దరు కూడానా. కొన్నిసార్లు అమ్మాయికి ఇష్టం ఉండొచ్చు, అబ్బాయికి ఇష్టం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అబ్బాయికి ఇష్టం ఉండొచ్చు, కొన్నిసార్లు అమ్మాయికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు వివాహం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇద్దరు అంగీకరించినప్పుడు. అంతేనండి? ఇద్దరు అంగీకరించినప్పుడు మాత్రమే వివాహం అనేది జరుగుతుంది. అంగీకరించకుండా జరిగిన వివాహాలు ఎన్నో ఉంటాయి భౌతికంగా. అదే చెప్తున్నాను కదా, ఒక ఇష్టం లేని వివాహం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అది లోకంలో లోకస్తులకు వర్తిస్తుంది, సంఘశాఖలు వర్తిస్తుంది. కానీ వర్తమానంలో ఉన్న వాళ్ళకి అలా జరగదు. వర్తమానంలో భార్యాభర్తలు కావాలి జీవించాలంటే ఇద్దరు కూడా అంగీకరించాలి. రెండో విషయం చెప్తున్నాను, ఇది చాలా సెన్సిటివ్గా ఉంది. పరిస్థితులు చాలా సున్నితంగా కనబడుతున్న విషయాలండి. ఈరోజు నేను ఎందుకు ఈ యవన బిడ్డలుగా ఉన్నటువంటి మన సహోదరులకి ఎందుకు ఇంతలా నేను చెప్తున్నాను అంటే, రేపొద్దున నువ్వు ఒక సేవకుడిగా మారాలంటే, రేపొద్దున నువ్వు ఒక సేవకుడికి, ఒక మంచి సేవకుడికి భార్యగా ఉండాలి అంటే నీ జీవితాన్ని ఇప్పటి నుంచే నువ్వు ఎంతో పవిత్రంగా కాపాడుకోవాలి. రేపు పొద్దున్న నీకు దేవుడు సేవకు పిలిచాడు, నువ్వు సేవకు వెళ్దాం అనుకుంటే నీ జీవితం వెనకాల చూసుకుంటే అక్కడ ఒక మచ్చ కనబడుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని వివాహం చేసుకొని డైవర్స్ ఇచ్చేసి నేను ఇప్పుడు ఈఎంని తీసుకున్నాను. అది వాక్యానికి అసలు నువ్వు సేవకుడికి అర్హతే నీకు లేదు. చాలా కష్టం. చాలా సింపుల్గా తీసుకుంటుంటారు. మా వాళ్ళు కొంతమంది అంటుంటారు, నేను చాలాసార్లు మీకు ఆ విషయం కూడా చెప్తుంటాను, పెళ్ళిళ్ళు చేసుకోండి కానీ నీ కాలేజీలో ఉన్నప్పుడు ఆ అబ్బాయితో నువ్వు కొంచెం సరదాగా ఉన్నావని, ఆ అబ్బాయిని ప్రేమించావని ఆ విషయాలు నీ భర్తతో చెప్పుకో. పెళ్లి చేసుకో. కాలేజీలో మరి నువ్వు అప్పుడు ఏదో అమ్మాయిని ఎవరో వెనకాల పరిగెట్టావు కదా, అదన్నీ కూడా మళ్ళీ నీ భార్య దగ్గర చెప్పుకో. అంటే అది చూడడానికి ఒక అందమైన గృహమే, చాలా కాస్ట్లీ గృహమే. అది చాలా అద్దాలతో మంచి మంచి అన్ని వస్తువులతో నిర్మించబడిన గృహమే ఆ భార్యాభర్తలు. కానీ వాళ్ళ జీవితకాలం అంతా కూడా మనసు చంపుకొని కాపురాలు చేస్తారండి. మీకు అర్థమవుతుందండి? మనసుని చంపుకుంటారు. ఎక్కడో పక్క మూలన నా భర్తకి నేను మోసం చేస్తున్నాను, ఎక్కడో ఒక మూల నా భార్యకి నేను మోసం చేస్తున్నాను, అలా ఇది చెప్పుకుంటే ఇప్పుడు నా భార్య నా దగ్గర నుంచి దూరం అయిపోద్ది, ఇది ఇప్పుడు నేను చెప్పుకుంటే నా భర్త నా దగ్గర నుంచి దూరం అయిపోతాడు, కాబట్టి నేను ఇంకా ఇలాగే నేను చనిపోతాను. చనిపోయినప్పుడు కూడా నువ్వు చివరికి నీ భర్తకి అంటే ఒక నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భార్యగా నువ్వు ఆయనకి సమర్పించుకోలేదు. అలాగే నీ భార్యకి నువ్వు పరిపూర్ణమైనటువంటి భర్తగా నువ్వు సమర్పించుకోలేదు. చనిపోవచ్చు,
ఒక గొప్ప భార్యాభర్తలు, ఒకవేళ మీ భార్యాభర్తల యొక్క బంధాన్ని సొసైటీ గుర్తించి ఓ మంచి వరల్డ్లోనే నెంబర్ 1 కపుల్స్ అని ఒక అవార్డు ఇచ్చి నిన్ను సన్మానం చేసి మంచి మంచి సన్మానాలు, ఓ ఓ ఒక సెలబ్రిటీ హోదాలు, వరల్డ్లోనే నెంబర్ 1 కపుల్స్ అని బిరుదులు వచ్చి అన్నీ ఉండొచ్చు. కానీ నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నా భార్యకు నేను మోసం చేశాను, నా భర్తకు నేను మోసం చేశాను. ఈరోజు అలాంటి కాపురం ఎన్ని వెళ్ళిపోతున్నాయో అలాగే సాగిపోతున్నారు. కానీ ప్రవక్త అన్నాడు, నువ్వు నీ భార్య దగ్గర ఒప్పుకోవాలి, నీవు నీ భర్త దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నువ్వు కాపురం చేయి, వ్యభిచారమే అన్నాడు ప్రవక్త. ఒప్పుకోకుండా నువ్వు కాపురం చేయి, అది వ్యభిచారమే అన్నాడు ఆయన. భార్యాభర్తలు అంటే వేరు కాదనే కదా మొదటి నుంచి చెప్పుకుంటున్నాం మనం. ఇద్దరు ఆత్మ కూడా ఒకటేనండి. వీళ్ళు పేరుకు మాత్రమే శరీరాలు కలుస్తున్నాయి తప్ప వీళ్ళ ఆత్మలు కలట్లేదు. శరీరాలు కలడం కావాలి అనుకుంటే వేషతో కూడా జీవించవచ్చు వెళ్ళి. అర్థమవుతుందండి? శరీరాలు కలవాలని కోరుకున్నాడైతే ఒక వేషగా ఉన్న వ్యక్తిని మీరు కలవచ్చు. కానీ ఇక్కడ కావాల్సింది శరీరాలు కాదు, ఆత్మ కలవాలి. ఇద్దరిది ఒకే ఆత్మ. ప్రవక్త అది చెప్తున్నాడు, ఆత్మ కలవాలండి. మరి అలాంటి కార్యము జరగాలి అని అంటే యవనస్తుడుగా మీరు ఉన్నప్పుడు వాక్యము కొరకు నువ్వు ఎలాంటి ప్రత్యక్షత కలిగి నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు చూడాలి. అందుకే ముందు నుంచే ఇవన్నీ నేను చెప్పుకుంటే ఎందుకు వస్తున్నాను మీకు. యవనస్తులు కాదు, ఆల్రెడీ వివాహస్తులైన వాళ్ళు కూడా మీకు కూడా చెప్తున్నాను. ఎవరమైనా, నేనైనా ఎవరి అతిథులు కావండి. ఇలాంటి జీవితం జీవించే మనుషులు ఈ భూమి మీద ఉండరు. కానీ క్రీస్తు రక్తం కింద ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. నేను ఇందాకే చెప్పాను, నువ్వు ఎన్ని తప్పులు చేసేవా ఆయన చూడ్డు, నువ్వు ఎన్ని పాప పనులు చేసేవా ఆయన చూడ్డు. ఆయన చూసేది ముందు నిర్ణయంలో నువ్వు ఉన్నావా లేదనేదే చూస్తాడు. ఆయన చూసిన తర్వాత ఆయన నిన్ను దర్శిస్తాడు. నిన్ను దర్శించినప్పుడు నీ హృదయంలో ఆయన స్థానం ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట, ఇక నుండి నువ్వు ఎన్నడూ పాపము చేయవద్దు. అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఎందుకు ఇంత బాధ అంటే సేవకులు కూడా ఈరోజు రాజీ పడిపోతున్నారండి. ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఒత్తిళ్ళను పెట్టి సేవకులు కూడా వాక్య విషయంలో రాజీ పడిపోయి వాళ్ళకు అనుకూలంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా అన్ని రకాలైన కార్యక్రమాలు చేసేస్తున్నారండి. చేసి వారు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఒక విశ్వాసిగా నీవు నీ కుటుంబానికి బాధ్యుడివి, ఒక విశ్వాసురాలుగా నీవు నీ కుటుంబానికి బాధ్యురాలు, ఒక సంఘ కాపరిగా నేను మీ అందరికీ బాధ్యుడిని, మీ అందరి ఆత్మలకి నేను బాధ్యుడిని. ఈరోజు అలాగే కాపురాలు చేసుకుని జీవితాలు హ్యాపీగా ఉన్నాయని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, వారి జీవితంలో వాళ్ళు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు యొక్క జీవితం ఇలా ఉంటుంది. దేవుడు ప్రతిదాన్ని మనల్ని నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత పట్టబడ్డావో అక్కడి నుంచి దేవుడు నిన్ను ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఉంచుతాడు. దాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ తప్పులో పడిపోకుండా నేను ఆయన కాపాడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా నిందలు వస్తూ ఉంటాయి. యోసేపు లాంటి నిందలు ఇందా చెప్పుకున్నాం కదా, ఇలాంటివి వస్తూ ఉంటాయి. టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దురాత్మలు వాళ్ళు ప్రవేశించి వాళ్ళు మనం ఏమీ అనవసరం లేదు, మనం ఏ మాట కూడా ఎత్తవసరం లేదు. వాళ్ళతో మనం గొడవకు దిగాల్సిన పని లేదు, మనం అరవాల్సిన పని లేదు. నీ మానాన్ని నువ్వు ఉంటున్నా సరే. కానీ ఇంకో విషయం తెలుసా అండి, అసలు వాళ్ళు కింద మీద పడిపోయి ఓ అని చెప్పేసి మనకి ఏంటంటారు దాన్ని గెంతులేసి ఇది మీరు అది ఇది అని నువ్వు సైలెంట్గా ఉంటున్నా కానీ వాళ్ళ దాన్ని కూడా సహించలేరు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమిటి తెలుసా అండి, నువ్వెప్పుడు నోరిప్పుతావు, నువ్వు రివర్స్ అవుతావు, నువ్వెప్పుడు నోరిప్పి కొన్ని తిడతావు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేమో మౌనంగా ఉంటావు, ఇలా బెల్లం కొట్టిన రాయి అంటాం కదా,
ఇలా ఉండి నీ పని నువ్వు ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, కుడితిలో పడ్డ ఎలక చోటు కితకితకితలు ఆడిపోతాం పైకి రావడానికి, అటు ఇటు తిరిగేస్తారు, అలా అయిపోతుంటారు. వీళ్ళింటికి వాళ్ళింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి అదే పని. ఇంకా నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోతుంటావు. అసలు అది ఎలాగంటే నీ ఒంటి మీద ఏదో ఆడుకోకుండా ఒక చెట్టు నుంచి పడిన ఆకు నీ మీద పడినప్పుడు ఇలా ఇలా కుడితే ఇలా పడిపోతే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటా. వాళ్ళు ఇంకా వీళ్ళకి రోషన్ లేదా ఏంటి? వీళ్ళకి మనం ఇన్ని మాటలు అంటుంటే, ఇంత చేస్తుంటే, వీళ్ళు ఇలా కాదు, వీళ్ళు మనకన్నా నీతిగా ఉండడం ఏంటి? ఉంటే మేము ఉండాలి కదా, ఉంటే మేము ఉండాలి. వీళ్ళు మనకన్నా నీతిగా ఉండడం ఏంటి? వీళ్ళు మనకంటే నిజాయితీగా ఉండడం మేము ఉండాలి కదా. కాబట్టి అని చెప్పి వీళ్ళు నీతిగా ఉన్నదాన్ని డ్యామేజ్ చేసేయాలి, వీళ్ళకున్న మంచి పేరు డ్యామేజ్ చేసేయాలి. కాబట్టి ఏదో విషప్రయోగం చేయాలి, విషం చిమ్మాలి, నిందలు వేయాలి. అర్థమవుతుందండి? నీ మీద నింద వస్తుంది, కానీ నీకు తెలుసు నీకు దేవుని మధ్య నువ్వేమై ఉన్నావో తెలుసు. వాళ్ళకి మనం రుజువు చేయాల్సిన పని లేదు కూడా. తర్వాత ఒక క్రైస్తవుడిగా ఉండుట కూడా నీ ఎంపికై ఉన్నది. అది కూడా ఇది కూడా నీ ఎంపికే, క్రైస్తవుడిగా ఉండడం కూడా. నీకు నచ్చితే క్రైస్తవుడిగా ఉండొచ్చు, లేకపోతే లేదు. హల్లెలూయా. నేను అందుకు కొన్నిసార్లు ఏమంటున్నా, అలాంటి వాళ్ళు నా సంఘానికి రాకండి అని చెప్తూ ఉంటాను. ఇచ్చట అమెరికాలో నువ్వు ఏ సంఘంకైనా పోవటం ఉన్నది నీ యొక్క ఎంచుకొనటను ఇంతవరకు కలిగి ఉన్నావు. నీవు ఏ సంఘంకు చెందవలని కోరుకుందునో దానిని ఎంచుకుంటున్నది మీ సొంత అమెరికా యొక్క అవకాశమై ఉన్నది. నేను జంప్ అవుతానండి, కొంచెం టైం సరిపోదు కదా మనకి. 16 ఈ సంఘంలో ఉండుటకు ఈ సంఘమును ఎంచుకొనుట కూడా నీ ఇష్టమై ఉన్నది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న గుంపుగా ఉన్న మనకి కూడా ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ సంఘంలో ఉండడం నీ ఇష్టమే. ఇప్పుడు ఉండకుండా నువ్వు వెళ్ళిపోతానన్నా నీ ఇష్టమే. నిన్ను నిత్య గమ్యస్థానమునకు నడిపించు సంఘమును ఎంచుకొనుట అది నీవు ఏర్పాటు చేసుకుని దానిపై ఆధారపడి ఉన్నది. నువ్వు వెళ్తున్న సంఘము ద్వారా, అంటే సంఘము నేను ఎప్పుడు నిత్య గమ్యస్థానం తీసుకుని వెళ్ళదు, కానీ ఆ సంఘంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా లేదా, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నటువంటి వాక్యం వస్తుందా లేదా, దాని ద్వారా నేను నిత్య గమ్యస్థానంలో చేరుకుంటున్నానా లేదా అనేది నువ్వే ఎన్నుకోవాలి. తర్వాత ఫలానా మత సిద్ధాంతం నీకు ఇష్టముగా ఉండినందున ఆ సంఘమును నీవు ఎంచుకొనుట నీ యొక్క ఇష్టము. ఇప్పుడు ఈ సంఘాన్ని నువ్వు ఎందుకు వస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. నీకు ఏది ఇష్టం, దాన్ని ఏ ఇష్టం ప్రకారంగా నువ్వు దీనికి ఇక్కడికి వచ్చావనేది. లేదా అటువలే మరొక మతం యొక్క సిద్ధాంతం అవి ఆలోచించుకునే ఎడల దానిని ఎంచుకొనుట నీ ఇష్టం. మరియు దేవుని వాక్యము నువ్వు ఎంచుకొను సంఘము ఆ నిమిత్తము అచట కలదు. మరియు ఇప్పుడు నీ ఎంపికను నీవు చేసుకొనవలసి ఉన్నావు. వ్రాయబడని నియమమగు ఇక్కడ తప్పించాడు వాడు ప్రింట్. వ్రాయబడని నియమము ఎంచుకొనుట మన మధ్య ఉన్నది. ఇక్కడ రాయబడని నియమము ఒకటి ఉంది, ఆ రాయబడని నియమాన్ని ఎంచుకోవటం అనేది ఒకటి ఉంది. ఇక్కడ కొంచెం ఆగుతూ ఉన్నాను. ఏమిటి రాయబడని నియమము? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన భాగం ఏమిటి? దానియేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంత్య దినములలో అనేకులు దీన్ని చూడాలని ఆశపడుతూ ఉంటారు, కాబట్టి దీన్ని అంత్య దినముల వరకు నువ్వు మరుగు చేయి అన్నాడు అక్కడ ఆయన. మరి ఏమిటి ఈ రాయబడని భాగము వెనకాల ఈ ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు? ఏ కాన్సెప్ట్ చెప్తూ, దేన్ని చెప్తూ ఈ రాయబడిన భాగం తీసుకొచ్చాడు అంటే భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు, ఎన్నిక గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి భార్యని ఎన్నుకోవాలి, నువ్వు ఎటువంటి భర్తని ఎన్నుకోవాలి, ఎటువంటి సంఘాన్ని ఎన్నుకోవాలనే విషయాన్ని ఎక్కడ ఉంచాడు అంటే రాయబడని భాగంలో ఉంచాడు ఆయన. ఏమిటి రాయబడని భాగము? 7 ఉరుములు. అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 7 ఉరుములు యోహాను రాస్తామని రెడీ అవుతుంటే ఏమన్నాడు ఆయన?
ప్రత్యక్షత నువ్వు పొందుకోకుండా నువ్వు ఒక సంఘాన్ని ఎన్నుకోవచ్చు, నువ్వు ఒక భార్యను నువ్వు ఎన్నుకోవచ్చు, నువ్వు ఒక భర్తను ఎన్నుకోవచ్చు, కాపురం చేయొచ్చు, సంఘానికి వెళ్తుండొచ్చు, బుధవారం ప్రార్థనకి వెళ్ళి ఉండొచ్చు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ఉండొచ్చు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఉండొచ్చు, అన్ని కూటాలకు నువ్వు అటెండ్ అయి ఉండొచ్చు. కానీ ఉరుముల యొక్క ప్రత్యక్షత నీకు అర్థం కాకపోతే ఏమీ లేదు అక్కడ. ఉరుముల యొక్క ప్రత్యక్షత దగ్గరే నిజమైనటువంటి భార్యను ఎన్నుకోగలవు, ఉరుముల యొక్క ప్రత్యక్షత దగ్గరే నిజమైన భర్తను నువ్వు ఎన్నుకోగలవు, ఉరుముల యొక్క ప్రత్యక్షత దగ్గరే నువ్వు నిజమైన సంఘాన్ని గుర్తించగలవు అంటున్నాడు ఆయన. వ్రాయబడని నియమం అన్నారు, వ్రాయబడని లా అన్నారు. ఇంగ్లీష్లో లా అని ఉంటుంది, అంటే రాయబడని చట్టము, రాయబడని చట్టము. హల్లెలూయా. రాయబడిన చట్టాన్ని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన మధ్య ఉన్నది ఎన్నుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఎన్నుకోవాలి, నువ్వు ఒక భార్యని ఎన్నుకోవాలి, నువ్వు ఒక భర్తని ఎన్నుకోవాలి, లేదా నువ్వు ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలని అంటే నువ్వు ఇప్పుడు ఒక చట్టాన్ని ఫాలో అవ్వాలి. మీకు అర్థమవుతుందండి? ఒక చట్టాన్ని నువ్వు వెంబడించాలి. ఆ చట్ట ప్రకారంగానే నువ్వు ఇప్పుడు నీ భార్యని ఎన్నుకోవాలి, ఆ చట్ట ప్రకారంగానే నువ్వు నీ భర్తని ఎన్నుకోవాలి, ఆ చట్ట ప్రకారంగానే నువ్వు సంఘాన్ని ఎన్నుకోవాలి. ఆయన అదే చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఆ చట్టం ఎక్కడున్నది? చట్టం ఎక్కడున్నది అంటే రాయబడని భాగంలో ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే రాయబడిన భాగమే దాచబడిన భాగము. అర్థమవుతుందండి? ఆ దాచబడిన భాగమే మరుగై ఉన్న మన్నా. ఆ మరుగై ఉన్న మన్నానే ఆయన భుజింపనిత్తును జయించిన వానికి అంటున్నాడు. ఆయన జయించిన వారికి నేను ఆ మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడండి. నువ్వు ఎప్పుడైతే ఆ మరుగై ఉన్న మన్నా నువ్వు భుజిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఉరుములు ప్రత్యక్షం నీకు వస్తూ ఉంటుందో, అప్పుడు నువ్వు ఇటువంటి భార్యను నేను దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, ఇటువంటి భర్త నాకు దేవుడు ఇస్తున్నాడు, ఇటువంటి సంఘంలో ఉంటే నేను ఎత్తబడిలోకి వెళ్తున్నాను అంటే ఈ సంఘం గురించి నేను చెప్పట్లేదు, క్రీస్తు సంఘం గురించి మాట్లాడుతున్నాను, మన సంఘం గురించి చెప్పట్లేదు. ఇంకా ఎన్నిక గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిక అనేది, ఈ ఎన్నుకొనుట అనేది, కొంతమంది గెస్ట్లో వచ్చి వెళ్తున్నారు చాలామంది. మనకి అప్పుడప్పుడు మనం పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. మన సంఘం ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుంది. చాలామంది గెస్ట్లు వచ్చి వెళ్ళారు, తెలుసు కదా మనకి. గెస్ట్లు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టెస్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎంచుకొనుటకు గల సమయము త్వరితముగా నుండును, లేట్ చేయొద్దు, చాలా వేగముగా ఎన్నుకో. అంటే ఇప్పుడు యవనస్తులు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడే నీ భార్యను ఎన్నుకో, ఇప్పుడు నీ భర్తను ఎన్నుకొని చెప్పడం కాదండి ఇది. ఎలాంటి భార్యను ఎన్నుకోవాలి ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయి. ఎలాంటి భర్తని నేను కలిగి ఉండాలి ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నిశ్చయంగా నీ హృదయాన్ని తెరిచి, ఇదిగో నాకు ఇలాంటి భార్య ఉండాలి, ఇలాంటి భర్త ఉండాలి, లేదా నువ్వేం డిజైన్ చేయని అవసరం లేదు. ప్రభువా నువ్వు ఎవరిని అనుగ్రహిస్తావో నేను అలాగే ఉంటాను. ఎస్తేరు ప్రార్థన ఏమిటి? ఏగే నీకే తెలియను కదా, రాజుగారికి ఎటువంటి అలంకరణ ఇష్టమో నీకే తెలియను కదా, కాబట్టి నువ్వు నన్ను అలంకరించు. స్థాపన సంఘములలో ఉన్న, అంటే సంఘశాఖల్లో ఉన్నాయి, సంఘశాఖ సంఘములలో ఉన్న మనుషులారా, మీరు ఎంచుకొను సమయము సరిగ్గా మీ మీద ఉన్నట్టు కేవలం నమ్ముడి. మీరు ప్రపంచ సంఘముల యొక్క సమైక్యలో చేరుటయా, లేక స్థాపన సంఘముగా మరెన్నటికి కాకుండుటయా అన్నది జరుగును. అది ఎన్నికే. ఈరోజు మృగము యొక్క ముద్రలోనికి మనం వెళ్ళాలా లేదా అనేది కూడా మన ఇష్టమే. ఆయన అంటున్నాడు, ప్రపంచ సంఘముల యొక్క సమైక్య, అదే ప్రతిమ, తెలుసు కదండి. ఆ రెండవ మృగం యొక్క మొదటి మృగం యొక్క ప్రతిమ, మొదటి మృగం యొక్క ప్రతిమే రెండవ మృగం తయారు చేస్తుంది. మీకు గుర్తెట్టుకోండి, మొదటి మృగం యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి మృగం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది సముద్రంలో నుంచి వచ్చింది. మొదటి మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి వచ్చింది. అదే ప్రపంచంలో ఉన్న రోమ్. సముద్రం అనగా
లోకము. లోకమంతటి కూడా రోమ్ విస్తరించిందా లేదా? దాని యొక్క సిద్ధాంతాలన్నీ విస్తరించాయా లేదా? అదే సముద్రంలో నుంచి వచ్చినటువంటి మృగము. ఇప్పుడు భూమి మీద నుంచి వచ్చినటువంటి మృగం ఒకటి ఉంది, క్రూర మృగం, అది అమెరికా. ఇప్పుడు భూమి మీద నుంచి వచ్చినటువంటి ఈ క్రూర మృగం ఏం చేస్తుంది? ప్రతిమను తయారు చేస్తుంది. ఈ ప్రతిమ ఏమిటి? ప్రపంచ సంఘ సమైక్య. అర్థమవుతుందండి? ఈ ప్రపంచ సంఘ సమైక్యలోనికి ఇప్పుడు సంఘ శాఖలో వాళ్ళందరూ కలిసి ఉన్నారా లేదా? పెంతుకోస్తు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్లు అందరూ కూడా మనందరూ ఐక్యమే. వీళ్ళు ఏమంటారు తెలుసా అండి? మన చిన్న చిన్న సిద్ధాంతాలు విభేదాలు కలిగి ఉండొచ్చు, కానీ మన అందరి మూలాలు మాత్రం ఒకటే, క్రీస్తు అని అంటున్నారు. ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిబేట్లు ఇవన్నీ చూసినట్లయితే అన్యులతో విగ్రహారాధన గురించి మాట్లాడినప్పుడు సంఘ శాఖల్లో పెంతుకోస్తు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, ఎన్నో యెహోవా సాక్షులు అందరూ కలిసిపోతున్నారు. ఇక్కడ కలిసిపోయి ఏం చెప్తున్నారు? ఆ విగ్రహారాధన గురించి ఉన్న డిబేట్లలోని వీళ్ళు జయించాలి. మేము అంటున్న వాళ్ళే చెప్తుంటారు, బహిరంగానే కూర్చొని చెప్తున్నారు, మేము అందరం రకరకాల సిద్ధాంతాలు ఉన్నా కానీ మూలం మాత్రం మాకు ఒకటే ఉందని అంటున్నారు. ఏమిటిది? సంఘ సమైక్య. అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ సంఘ సమైక్యలో నువ్వు చేరుట అనేది నీ ఇష్టమే, లేదా అన్నది నీ ఇష్టమే. నువ్వు పక్కన మీ ఇంటి దగ్గర ఉండొచ్చు సంఘం పక్కనే, ఆదివారం ఎందుకు వేస్ట్ చేసాడని చెప్పాను నువ్వు వెళ్ళిపోతుంటావు ఈజీగా. ఒక డినామినేషన్ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నావు అంటే సంఘ సమైక్యలోకి వెళ్ళిపోయినట్టే నువ్వు. ఒక డినామినేషన్ అబ్బాయిని వివాహం చేసుకుంటున్నావు అంటే సంఘ సమైక్యలోకి ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే. ఓ విషయం చెప్తున్నానండి, ఈరోజు తెలుసో తెలియకో తప్పులు చేసి చాలామంది వాళ్ళు మళ్ళా సంఘాలకు వస్తూ ఉన్నారు. సంఘాలకు వచ్చిన తర్వాత వాళ్ళు రక్షణ పొందుకున్నారు అనడానికి గ్యారంటీ లేదు. వారు చేసిన తప్పుకి వారి జీవితకాలం అంతా కూడా ప్రాయశ్చిత్తం పడాల్సిందే. దేవుడు వారి మీద కృపను చూపిస్తేనే వారు రక్షణ పొందుకున్నట్టు. దేవుడు వారి కృపను చూపించాడా లేదనడానికి రుజువు ఉంటుంది. ఏంటా రుజువు అని అంటే, ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే వాక్య విరుద్ధమైన విషయాలు కార్యాలు చేసి మన సంఘం దగ్గరికి వచ్చి ఉంటున్నారో, ఇలాంటి వాళ్ళు జీవితము చూసినప్పుడు వారు ఎన్నడూ కూడా ఏదో అంటారు కదా, నాగుపాం ఏదో అంటారు కదా, అది పుష్లు ఎగుతుంది అంటారు కదా, అలా ఉండరంట. ఎంతో నెమ్మది. అయ్యో మాకు అసలు అవకాశం ఉందా లేదా? ఒకటి కోరుకోవాలి మనం, ప్రభువా ఆ నిత్య జీవంలో మాకు భాగం ఉందా లేదా? ఆ నిత్యత్వంలో నేను ఒక విశ్వాసగా ఉంటున్నానా లేదా? చూడండి, ఆయన అంటున్నారు, నీవు దానిని తప్పక చేయబోచున్నావు. ఎన్నిక నువ్వు ఉండాలా లేదనేది. మరియు ఆ ఎంచుకొను సమయము త్వరలో వచ్చుచున్నది. ఆఖరి గడియ వరకు కనిపెట్టుట అనున్నది ఒక ప్రమాదకరమైన విషయము కూడాను. చివరి క్షణం వరకు ఉండడం అనేది కరెక్ట్ కాదంటున్నాడు ఆయన. ఇంకా నాకు టైం ఉన్నది, నేను ఇంకా టైం ఉంది, నేను ఇంకా ఎన్నుకోవడానికి టైం ఉన్నది, ఇంకా సమయం ఉన్నది, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అనేది కరెక్ట్ కాదు, అది ప్రమాదకరమైన విషయం కూడాను అంటున్నాడు ఆయన. ఏలయనగా నీవు దానిని విడిచిపెట్టి రాకుండాన్నట్లు ఏదైనా నీవు ఒక దానిని తీసుకొనవలవచ్చును. అవును, నువ్వు అలాగా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అని నువ్వు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక బలమైనటువంటి కార్యం అనేది నీ మీదకి బలంగా రావడం వల్ల ఇక జీవితం కాలంలో నువ్వు దేవుడి నుంచి పూర్తిగా ఎడబాట్లోకి వెళ్ళిపోతావు. దేవునికి నీకే ఇంకా మధ్యలో ఎటువంటి సంబంధం ఉండదండి. హెచ్చరించబడుటకు నీకు ఒక సమయం ఉన్నదని నీవు ఎరుగుదువు. అప్పుడు ఆ హెచ్చరిక సరిహద్దు గీతను దాటిన అప్పుడు ఆవలి వైపు నీకు ముందుగానే ముద్రింపబడదువు, గుర్తు వేయబడదవు. ఏంటది? గీత ఉంది, ఒక గీత ఇలాగా ఇక్కడ ఉన్నావు, ఇది దాటితే ఇంక నీకు మరణమే. ఎలా వస్తున్నా గీత దగ్గరికి ఇంకా రాకుండా ఇక్కడి నుంచి హెచ్చరిక వస్తూనే ఉంది. దీని యువతల మరణం. వస్తున్నావు, ఇక్కడి నుంచి మొదలైంది అనుకున్న ప్రయాణం,
మెసేజ్ వస్తుంది, నీతికరణ వినబడుతూనే ఉంది, శుద్ధీకరణ వినబడుతుంది, పరిశుద్ధాత్మ వినబడుతుంది, రకరకాల విషయాలు లోకంలోని ఎలా జయించాలి, దేవుడు ఎలా ఉంటాడు, ఏమై ఉన్నాడు, సర్పసంతానం ఏమై ఉన్నది, 7 ముద్రల మర్మం ఏమై ఉన్నది, 7 సంఘకాల మర్మం ఏమై ఉన్నది, దానియేలు 70 వారాలు ఏమై ఉన్నాయి, ఇవన్నీ వినబడుతుంది. అనేక సార్లు ఎన్నిక గురించి మాట్లాడుతూ ఉన్నారు, రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నీ వివాహం ఎలా ఉండాలి, నీ సంఘం ఎలా ఉండాలి, నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏటన్నీ దాటుకుని వచ్చినా ఇంకా ఉంది అనుకుని ఈ గీత దాటేసాం. ఇప్పుడు ఈ గీత దాటిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు, ముద్రించేస్తాడు. ఇంకా ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి ఇంక ఎన్నడూ పైకి రాలేవు. ఇంకా నువ్వు రక్షణ పొందుకుంటాను ప్రభువా, ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి, ఇదిగో నేను ఏం చేయాలి అని చెప్పి ఆ ధనవంతుడు ఎంతగా బ్రతమాలుకున్నా సరే కానీ అవకాశం ఇవ్వలేదు దేవుడు. అక్కడ అవకాశం ఇవ్వలేదు దేవుడు. ఇచ్చిన సమయము ఇదేమో తక్కువ సమయమా, ఇక్కడి నుంచి ఇంతవరకు వచ్చింది, తక్కువ సమయం కాదండి. అందుకే అంటున్నాడు ఆయన, ఆఖరి గడియ వరకు కనిపెట్టుట అన్నది ఒక ప్రమాదకరమైన విషయం కూడాను. ఎలా అనగా నీవు దాన్ని విడిచిపెట్టి రాకుండునట్లు, అర్థమవుతుందండి, దానిని విడిచిపెట్టి రాకుండునట్లు ఏదైనా నీవు ఒక దానిని తీసుకొనవలసి వచ్చును. ఒక లోకంలో ఉన్న అమ్మాయి వాళ్ళలో పడిపోతావు, నువ్వు ఒక లోకంలో ఉన్న అబ్బాయి వాళ్ళలో పడిపోతావు, దాని నుంచి నువ్వు ఎన్నడూ బయటికి రాలేవు. ఇంకా అవకాశం ఉన్నంత వరకు పెడచెవులు పెట్టి చెప్పుతున్న మాటలన్నీ పక్కన పెట్టి, పులిపేట దగ్గర నుంచి వచ్చినటువంటి బోధన పక్కన పెట్టి, ఇంటి దగ్గర నుంచి చదువుతున్న వర్తమానాలను పక్కన పెట్టి, అనేక సార్లు దేవుడు నీకు హెచ్చరిస్తున్నప్పుడు పక్కన పెట్టి అన్ని పెట్టడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఆఖరి గడియ వరకు కనిపెట్టుట అన్నది ఒక ప్రమాదకరమైన విషయం కూడాను. ఎలా అనగా నువ్వు దాన్ని విడిచిపెట్టి రాకుండునట్లు వెనకాల దెలీలాలు లాగుతూ ఉంటే ఏదైనా నువ్వు ఒక దాన్ని తీసుకురావాల్సి వచ్చును. ఆ దెలీల పట్టుకుని ఉంటుంది వెనకాల. హెచ్చరించబడుటకు నీకు ఒక సమయం ఉన్నదని నువ్వు ఎరుగుదు. అప్పుడు ఆ హెచ్చరిక సరిహద్దు గీతను దాటినా, అప్పుడు ఆవల వైపున నీవు ముందుగానే ముద్రింపబడదు, గుర్తు వేయబడదవు. ఇదే గుర్తు చూడండి, కిందన ఉంది. ఏ గుర్తు చూద్దాం మనం. జ్ఞాపకం ఉంచుకోనండి, జ్ఞాపకం చేసుకోనము. జూబిలీ సంవత్సరము వచ్చినప్పుడు యాజకుడు తన శృంగనాదమును ప్రతి బానిస స్వతంత్రుడై వెళ్ళిపోవాలని వినిపించుచుండగా, తెలుసు కదండి ఇదంతానా. యాజకుడు ఏం చేస్తాడు, ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి శృంగనాదము, జూబిలీ ఇయర్ అంటారు కదా, సునాదన సంవత్సరం 50వ సంవత్సరం వచ్చినప్పుడు అతను ఆ వీధి గుండా ఆ సునాదన బూరను ఊదుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి బానిసగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తన కుటుంబానికి దూరంగా ఉంటూ, అర్థమవుతుందండి, తన కుటుంబానికి, తన రక్త సంబంధులకి, తన భార్యకి, తన బిడ్డలకి దూరంగా ఉండి, ఎవరి దగ్గర తెలుసో తెలియకో తప్పు చేసి అప్పులు చేసి ఆ అప్పును తీర్చుకోలేని స్థితిలో దిగజారిపోయి అక్కడున్న బానిసగా ఉండిపోయి ఆ యొక్క యజమానుడు ఏది చెప్తే అదే చేస్తూ ఉండి అన్ని పనుల్లోనే అందులోనే ఉండిపోవాలి, ఇంకెటువంటి విడుదల ఉండదు. కానీ నువ్వు విడుదల పొందుకోవాలంటే నీ అప్పు నువ్వు తీర్చాలి. అప్పును తీర్చాలని అంటే అప్పు తీర్చేంత క్రయధనము నీ దగ్గర లేనప్పుడు నువ్వు అక్కడే ఉండిపోతావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, లేదా ఈ రోజు నీకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక యాజకుడు నియమిస్తున్నాడు. ఒక యాజకుడు వచ్చి 50 సంవత్సరాలు నీవు ఒకవేళ నీ బానిస బ్రతుకు నీ జీవితకాలం అక్కడే ఉండిపోతానేమో, అయ్యో నా పరిస్థితి ఇంతేనా, నా కుటుంబాలు ఎవరు తీర్చేంత అంత సంపాదన కలిగిన వాళ్ళు లేరు, ధనవంతులు ఎవరు లేరు, ఇంకా నా భార్యకి నేను దూరంగా ఉండడమేనా, నా బిడ్డలకి నేను దూరంగా ఉండడమేనా, ఏమిటి నా పరిస్థితి, అయ్యో అని బాధపడుతూ రోజు అక్కడే బానిసగా నువ్వు బతుకుతూ ఉన్నావు. అదే సినిమా హాల్లోని, అదే లోకంలోని, అదే వ్యభిచారంలో, అదే సిగరెట్లో, అదే ఫ్రెండ్స్, అదే లోకంలోని అలా బ్రతుకుతూ అక్కడే ఉండిపోయి ఉంటే ఇంకా నా జీవితంలో ఇంకా విడుదల లేదేమనుకుంటే, కానీ యాజకుడు సునాదన బూర పట్టుకుని వస్తూ ఉన్నాడు. యాజకుడు 7వ బూరను పట్టుకుని వచ్చి ఊదుతూ ఉన్నాడు. ప్రపంచం చుట్టూ 7 మార్లు తిరుగుతూ ఆ సంఘ శాఖలో బానిసలుగా ఉన్న వాళ్ళని, హల్లెలూయా, ఆ యొక్క అన్యత్వంలో బానిసలుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ చెవులకి సునాదన బూరను ఊదుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ సునాదన బూరను విన్నారో, ఎవరైతే ఆ 7వ దూత స్వరాన్ని వింటూ ఉన్నారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు, వాళ్ళు అక్కడ యజమానుడా, పాస్టర్ గారు, పెంతెకోస్తు పాస్టర్ గారు, బాప్టిస్టు పాస్టర్ గారు,
పెద్దయ్య గారు మరి మాకు మేము ఇంకా ఈ చర్చి నుంచి ఈ వాక్యాన్ని మేము ఇంకా విడిచిపెట్టేస్తున్నామండి, మేము ఇదిగో మాకు సునాదన బూర విన్నదండి, అందుకు మేము వెళ్ళిపోతున్నాం, చెప్పాల్సిన పని కూడా లేదు అంటున్నాడు ఆయన. ఆ బూర వినబడింది ఎందుకు? నువ్వు ఇంకొకరు సమాధానం చెప్పడానికి కాదు, నీ విడుదల సమీపమైంది. నువ్వు వెంటనే నీ పెట్టెన సర్దుకో. నీ ఎన్నో సంవత్సరాల క్రితం తెచ్చుకున్న ఆ టంకు పెట్టెను తెచ్చుకొని తీస్తున్నాడు. వెంటనే బూర విన్నాడు వీడు, బానిస గబగబగా పరిగెట్టాడు. ఇప్పుడు ఆ అటక మీద ఎక్కడో పాపం బూజు పట్టేసి ధూళి పట్టేసి ఉన్నటువంటి ఆ పెట్టిని తీసాడండి. ఇప్పుడు తీసి ఓపెన్ చేశాడు. హల్లెలూయా. బూర వినబడిన తర్వాత పెట్టి ఓపెన్ అయ్యింది అనమాట. బూర వినబడిన తర్వాత ముద్రలు తెరవబడ్డాయి అనమాట. ఇప్పుడు ముద్రలు తెరవడం వల్ల ఏముంది? ఇప్పుడు ఆ పెట్టెలో ఏముంది? ఫ్యామిలీ ఆల్బమ్ కనబడుతూ ఉంది. తమ కుటుంబంతో ఉన్నటువంటి ఫోటోలు చూస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలు తెరవబడుతూ ఉన్నాయి. ఇది నా కుటుంబము, ఇది నా జెన్యాలజీ, ఇది నా వంశక్రమము, ఇది నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడోని కాను, నేను వచ్చిన పైనుండి వచ్చాను, నేను ఇక్కడ యాత్రికుడుగా బానిసగా ఉన్నాను, కానీ నా యాత్ర ముగిసిపోయింది, నా బానిసత్వంకి విడుదల వచ్చేసింది. ఇవన్నీ తెరవబడుతూ ఉన్నాయి. ఆ బాక్స్ లో ఉన్న సమస్త కార్యాలన్నీ కూడా. ఆ ఫ్యామిలీ ఆల్బమ్ చూస్తున్నాడు. ఓ, అక్కడ తన భార్యతో యవ్వన కాలంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫ్యామిలీ ఆల్బమ్ లో ముసలివాడిగా లేడు, అక్కడ యవ్వన కాలంలో ఉన్నాడు. అక్కడ 18-20 సంవత్సరాలు యవనస్తుడిగా ఉన్న తన భార్య ఫోటోను, తన భర్త ఫోటోను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళి చూస్తున్నాడు? కాలం అనే తెరలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన దాటుకొని. ఓ, తన బిడ్డలు చూస్తున్నాడు, తన చిన్న కుమారుని చూస్తున్నాడు, తన చిన్న కుమార్తెను చూస్తున్నాడు. ఓ, ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? ఓ, ఎప్పుడు తొందరగా ఎప్పుడు కలుస్తాను, ఎప్పుడు నా భార్యకి ఆ మధురమైన ముద్దుని ఎప్పుడు పెడతాను, నా బిడ్డలను ఎప్పుడు నేను కౌగిలించుకుంటాను. ఇంకా బూర వినబడిన తర్వాత తన హృదయం దగ్గర ఇంకా ఆగట్లేదు. అది బానిసగా ఉండి సునాదన బూర విన్నవాడు పరిస్థితి అలా ఉంది. అర్థమవుతుంది? తన చెవులు పడుతూ ఉంది. అలా తనకి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు. ఇది అసలు సునాదన సంవత్సరం అనే సంగతి అతను తెలియదు. ఇది సునాదన బూర సమయం అనేది తెలియలేదు. ఎక్కడో ఉంటున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, ఏదో సినిమా హాల్ శ్రీకాలు కొడుతూ ఉన్నాడు, బీచ్ల వెంట పరిగెడుతూ ఉన్నాడు, అమ్మాయిల వెంట పరిగెడుతూ ఉన్నాడు, అబ్బాయిల వెంట పరిగెడుతూ ఉన్నారు, లోక సంబంధమైన కార్యాలతో ములుగుతూ ఉన్నారు, సిగరెట్లు కాల్చుకుంటూ సిగారులు చేసుకుంటూ. ఇంతలా ఉన్నప్పుడు సునాదన బూర వినబడింది. 7వ దూత వర్తమానం వినబడింది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది? వినబడిన వెంటనే వీడికి ఇప్పుడు తెలుస్తుంది. అమ్మో, వెంటనే పరిగెట్టి ఫ్యామిలీ ఆల్బమ్ తెరిచాడు అనమాట. ముద్రలు తెరవబడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెరవబడుతూ చూస్తున్నాడు. ఓ, ఇది నా కుటుంబం, నన్ను విడుదల చేయగల శక్తి సమీప బంధువుడు, రక్త సంబంధి సమీప బంధువుడు, ఈయన గుర్తించాడు ఇప్పుడు. హల్లెలూయా. అది అక్కడ జరుగుతూ ఉంది. ఈ కార్యం అన్నిటికీ మూలం ఏమిటి? వినుట అండి. సునాదన బూరను స్పష్టంగా వినాలి. వినగల చెవులను కలిగి ఉండాలి. ఇప్పుడు సునాదన బూర నీ చెవులకు వినబడుతుందా లేదా గ్రహించు. ఆఖరి గడియ వరకు కనిపెట్టడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం కూడా. ఆఖరి గడియ వరకు వెళ్ళకూడదు. నిన్ననేనండి పాపం మా ఏరియాలోని ఏఎన్ఎం అనమాట. ఆవిడ మంచి ఆరోగ్యంగానే ఉంటుంది, చాలా ఆరోగ్యంగా కనబడుతుంది, ఎప్పుడు హుషారుగా కనబడుతుంది. ఎక్కడ కనబడినా బాబు అని అతను చక్కగా పలకరించి మాట్లాడుతుంది. అంత మంచి ఆవిడ, అంత ఆరోగ్యంగా ఉన్న ఆవిడ నిన్న తెల్లారి ఆమె జీవితానికి ఇంకో రోజు అనేది లేకుండా అయిపోయింది. ఏంటిది? ఆఖరి గడియ వరకు కనిపెట్టడం అన్నది ఒక ప్రమాదకరమైన విషయం. అందుకంటున్నాడు ఆయన, జ్ఞాపకం చేసుకొనుము, జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు. జూబిలీ సంవత్సరం అంటే సునాదన సంవత్సరం, 50 సంవత్సరాలు, 50వ సంవత్సరం. జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు యాజకుడు తన శృంగనాదమును ప్రతి బానిస స్వతంత్రుడై వెళ్ళిపోవాలని వినిపించుచుండగా, ఈ శృంగనాదం ఊదుతున్నవాడు ఊదుతూ ఉన్నప్పుడు బానిస ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి? స్వతంత్రుడుగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అతనికి స్వతంత్రత వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు అతను ఇప్పుడు బానిస కాడు, ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవి. ప్రవక్త అన్నాడు, స్వేచ్ఛాజీవిగా ఆయన మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా ఏదేనులోకి వెళ్తున్నాడు అన్నాడు ఆయన. ఏదేనులోను మాత్రమే స్వేచ్ఛాజీవిగా ఆదామవలు ఉండేవారు. ఇప్పుడు మరలా ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సునాదన స్వరం నువ్వు వింటున్నావో, ఎప్పుడైతే ఆ సునాదన స్వరానికి నువ్వు లోబడుతున్నావో, నువ్వు ఇప్పుడు స్వేచ్ఛాజీవిగా, అనగా నీ జీవితంలో అప్పుడే ఏదేను పునరుద్ధరించబడింది. మనం ఇంకా ఏదేనులోకి వెళ్ళకపోవచ్చు, కానీ మన జీవితంలో అప్పుడే ఏదేను పునరుద్ధరించబడింది.
చూడండి, అయితే వారు ఆ విమోచనమును అంగీకరించని ఎడల, చాలా ఇంపార్టెంట్ ఇది, నేను అందుకే తీసుకున్నాను. ఆ విమోచనమును అంగీకరించని ఎడల అతనిని దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి ఒక స్తంభము యొద్ద నిలవబెట్టి ఇనుప కదురు పనిముట్టుతో వాని చెవికి రంధ్రము చేయుదురు. అర్థమవుతుందండి? సునాదర స్వరం వినబడింది. ఇప్పుడు ఈ వ్యక్తికేమో విడుదల పొందుకోవడం ఇష్టం లేదు, స్వతంత్రుడై ఉండాలి అనే ఆలోచన లేదు. నేను ఇంకా ఈ బానిస బతికే బాగుంది, ఇలాగే వ్యభిచారిగానే ఉంటాను, ఇలాగే లోకమైనటువంటి ఫ్యాషన్తోనే ఉంటాను, ఇలా రకరకాలుగానే ఉంటే బాగుంది, ఇదే ఎంజాయ్గా ఉంది, ఇంతకైనా ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈరోజు ఎంజాయ్మెంట్ మా వాళ్ళకి మా ఎంత ఒత్తిడో, రోజుకు ఒక 50-60 మెసేజ్లు గ్రూపుల్లోని. పోనీ అట్లీస్ట్ పిక్నిక్ కూడా కాదు, ఎంజాయ్మెంట్ అని చెప్పి మాకు ఒక మా సమూహలు కూడా ఉన్నాడు గ్రూప్లో. మరి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్ గ్రూపు, ఈరోజే పిక్నిక్ అని పేరెట్టారు. పిక్నిక్ కాదు, ఏంటది నాకు తెలియట్లేదు. గెట్ టుగెదర్ కాదు, ఓన్లీ బాయ్స్కి అనమాట. అదే గెట్ టుగెదరేనా? గెట్ టుగెదర్ అయితే అందరు కలిసి ఉంటారు అక్కడ. చక్కగా మందు పార్టీ, సింధు పార్టీ. దీనికి మాకు ఒత్తిడి. అరే నువ్వు ఎందుకు స్పందించట్లేదు, గ్రూప్ కాల్ చేసిన ఎందుకు స్పందించట్లేదు, వీడియో కాల్ చేసిన ఎందుకు స్పందించట్లేదు, అందరూ ఇలా అంటున్నారా, ఇలా కనీసం నువ్వు ఇలా పోయినా ఇలాగే అనాలి కదరా అని చెప్తున్నారు. నేను ఏది అనట్లేదు, ఒత్తిడి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ ఏంటి ఎంటర్టైన్మెంట్? మందులు, చిందులు, ఇవే విందులు. మళ్ళీ సాయంత్రం రాత్రి 9 వరకు అంటారు. ఓ విషయం, మొన్న ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు సడన్లీగా చనిపోయారు. అతనికి ఏదో బ్లడ్ ఏదో అవసరమైందో, మరి సంథింగ్ ఆ ట్రీట్మెంట్కి అమౌంట్ ఏదో అవసరమైంది. స్పందించడానికి మహా అయితే 2-3 స్పందించారు. దానికి 3-4 స్పందించారండి. ఈ త్రాగుబోతులు పార్టీకి మాత్రం ప్రతి ఒక్కరు స్పందించి డొనేషన్లు చూడండి. ఇంతకీ ఈ బానిసని ఎక్కడ తీసుకెళ్తున్నారు? దేవాలయంలోనూ తీసుకొని వెళ్ళి, సమయం 1:30 అయిపోయిందా ఏంటి? ముగించుకుందాం అయితే. సారీ, క్షమించండి, నేను ఇంకా ముగించేద్దాం, ఈ పేరాతో ముగించేద్దాం. అసలు మెసేజ్లోకి వెళ్ళలేదు, అయినప్పటికీ పర్వాలేదు, సమయం చూడలేదు, క్షమించండి. జ్ఞాపకం చేసుకొనుము, జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు యాజకుడు తన శృంగనాదమును ప్రతి బానిస స్వతంత్రుడై వెళ్ళిపోవాలని వినిపించుచుండగా, అయితే వారు ఆ విమోచనను అంగీకరించని ఎడల అతనిని దేవాలయంలోను తీసుకుని వెళ్ళి ఒక స్తంభం మీద నిలవబెట్టి ఇనుప కదురు పనిముట్టుతో వాని చెవికి రంధ్రము చేయుదురు. అటు పిమ్మట అతడు తన యజమానికి ఎప్పటికీ బానిసగా నుండి సేవ చేయుచుండును. ఎవరా యజమాని? అపవాదియే. ఇంక జీవితకాలం అంతా వాడికి బానిసగా నువ్వు పనిచేయాలి. వినుట ద్వారా విశ్వాసము కలుగునను, దానికి మాదిరిగా అది వినుట వలన కలిగినది అనునట్లు అతని చెవికి వేయబడినది. ఇప్పుడు ఆ ముద్ర ఎందుకు వేయబడుతుంది? వీడికి సత్యం వినబడింది. వీడి సత్యం వినబడినా కానీ దాన్ని నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి ఇంక వీడి జీవితకాలం అంతా బానిసగానే ఉండిపోవాలని చెప్పి ముద్రించడం జరిగిందనమాట. అతడు ఆ శృంగనాదం వినను గాని అతడు దానిని వినుటకు ఇష్టపడట్లేదు అంటున్నాడు ఆయన. మరియు అనేక సమయములు పురుషులు మరియు స్త్రీలు దేవుని సత్యమును విందురు, మరియు సత్యము సూచక్రియల ద్వారా నిరూపించబడుటయు చూచెదరు. అయినను దానిని వినుటకు వారు ఇష్టపడరు. దానికి మరో కారణము కలదు. ఎందుకు ఇష్టపడట్లేదు? సత్యమును ఉన్న వాటిని అంగీకరించుట కంటే వారు వేరే కొన్నిటిని ఎంచుకొని ఉన్నారు. అందరూ పెట్టి వాడికి ఏం కావాలి ఇప్పుడు? ఆ యజమానుడు ఆ పాసిపోయిన తినేసి మిగిలిపోయింది ఏదో ఉంటుంది కదా, దాన్ని పెడితే అదే పంచభక్ష పరమాన్నాలుగా భుజించుకుంటూ ఉంటాడు అనమాట.
అదే సంతోషం, అందులోనే ఆనందం వాడికి. ఇంకా నేను తెరిచి ఉంటే అలా ఏదో ఒకటి వెళ్ళిపోతుంటాను, అందుకని కొద్దిగా మూస్తాను. కానీ విషయం గమనించాను. ఎందుకు ఈ విషయాలు ఈరోజు మరలా నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పుండొచ్చు, అయినప్పటికీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను? యవనస్తుల కోసం కాదండి, అందరికో, సంఘం అంతటికి కూడా అనే విషయాలు గమనించండి. ఎప్పుడైతే ఆ సునాదన బూర అనేది నీ చెవికి పడిందో అక్కడి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వు రక్షణ కోసం చెవి ఒగ్గి ముందుకు జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేదు, నేను ఇలాగే బానిసగానే ఉండిపోతాను అని చెప్పినా ప్రాబ్లం లేదు. రెండిటికి ముద్రలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? నువ్వు వినుట ద్వారా విశ్వాసం నీ హృదయంలోకి వచ్చినప్పుడు విశ్వాసిగా మారుతావు. నువ్వు వినుట ద్వారా, ఆ విన్న మాటను పెడచెవును పెట్టుట ద్వారా కూడా అవిశ్వాసంగా కూడా పూర్తిగా, ఇంతకుముందు అటో కాలు ఇటో కాలు కాదు, ఇప్పుడు అలా కాదు. ఈరోజు ఏదైతే సునాదన బూరని చెవికి పడిందో ఈ క్షణం నుంచి నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎన్నుకున్నటువంటి ఎన్నిక నీ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు చూసుకోవాలి. ఒకసారి నువ్వు ఎన్నుకుంటున్న ఎన్నిక నీ జీవిత కాలం అంతటిగా అది ఉపయోగకరంగా ఉందా లేదా? లేకపోతే నువ్వు ఎన్నుకుంటున్న ఎన్నుక కొద్ది కాలం ఆనందం కోసం ఎన్నుకుంటున్నావా? నువ్వు ఎన్నుకుంటున్న అమ్మాయితో నీ జీవితం అంతా జీవించాలని ఎన్నుకుంటున్నావా? మోజున్నంత వరకు జీవించి ఆ తర్వాత ఎవరి దారి ఆరిదే అన్నట్టు ఆ కోణంలో ఎన్నుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. నువ్వు ఎన్నుకున్నటువంటి సంఘము కూడా నువ్వు ఎత్తబడేంతవరకు ఈ సంఘంతో సహవాసం చెయ్యాలి, అందుకోసం ఈ సంఘంతో నేను ఉన్నాను, ఇక్కడ ఉంటున్నాను, ఈ వాక్యంతో ఉన్నానని ఎన్నుకుంటున్నావా? ఏదో కొద్ది రోజులు ఉంటాను, కొద్ది బాగానే ఉంది, మా పిల్లలు వివాహం అయితే, లేదా నాకు మంచి ఉద్యోగం వస్తే, లేదా మంచి హోదాలోకి వెళ్ళినంత వరకు ఇక్కడ ఏదో కొద్దిగా అలా ఉన్నాను అని అనుకుంటున్నావా అనేది నీ ఎన్నిక మీద ఆధారపడి ఉంది. అంతే, అంతవరకు ఆధారపడి ఉంది. కానీ ఒకసారి నువ్వు ఎన్నుకున్న ఎన్నిక అది ఎటువంటి ఎన్నికోసారి ఆలోచించు. నేను దేనికోసం ఎన్నుకుంటున్నాను? ఈ కార్యం దేనికోసము? ఈ అమ్మాయిని నేను ఎందుకు ఎన్నుకుంటున్నాను? ఈ అబ్బాయిని నేను ఎందుకు ఎన్నుకుంటున్నాను? దీనివల్ల నాకు ఏంటి, ఫర్దర్గా నా ఫ్యూచర్ ఏమిటి? నా జీవితకాలం అంతా నేను ఇతనితో జీవించగలనా? నా జీవితకాలం అంతా కూడా నేను ఈమెతో జీవించగలనా? ఈమె నా బిడ్డలకు మంచి తల్లిగా ఉండగలదా? వస్తాయి. ఎప్పుడైతే నువ్వు వాక్య విరుద్ధమైనటువంటి పనులకు వెళ్ళి నీ ఎన్నికలో తప్పటడుగు వేసి నువ్వు తప్పైనటువంటి పార్ట్నర్ని ఎన్నుకొని, నువ్వు తప్పైనటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నువ్వు ఎన్నుకున్నట్లయితే, నువ్వు తప్పుడు సంఘాన్ని ఎన్నుకున్నట్లయితే జీవిత కాలం అంతా కూడా నువ్వు చాలా కష్టాలు, అసలు దేవుని వాక్యం నుంచి నువ్వు సహవాసం దూరం అయిపోతావు కూడా. దేవుని వాక్యం నుంచి సహవాసం నుంచి నువ్వు దూరం అయిపోతావు కంప్లీట్గా. ఏం చేస్తాడు? ఈరోజు చాలామంది భర్తలు తమ భార్యల్ని వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉందండి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు చక్కగా జీవించాలి, వాళ్ళు అలా ఉండాలి అని చెప్తున్నారు. ఈరోజు వర్తమానం గురించి నేను మాట్లాడతాను. బయట సొసైటీ మనకు అవసరం లేదు. వాక్యంలో ఉన్నవాళ్ళు, వర్తమాన పేరు ముసుగుని ధరించుకున్న వాళ్ళు కూడా, కొంతమంది సిస్టర్స్ వాళ్ళు వేసుకుంటున్న డ్రెస్సులు చూసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటున్నాయి. వాళ్ళు వేసుకున్న బ్లౌజులు చూసినట్లయితే ఆ బ్యాక్ పార్ట్ అంతా కూడా క్లియర్గా అండి, అసలు వెన్నంతా కనబడుతుంది. లోకంలో ఉన్నవాళ్ళు అలా వేసుకుంటున్నారు. నేను కాదన్న వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. వాక్యంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఆ యొక్క డ్రెస్సులు వేసుకోవడానికి అలాగే అనుమతించిన భర్తల పరిస్థితి ఏమిటి? ప్రవక్త ఏమన్నారు? అటువంటి భర్తని ఆడంగివాడు అన్నాడు. మరి ఇప్పుడు నిజంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఆమె అయినా ఎందుకు నేను వేసుకోవాలి ఆలోచించి, అసలు నేను ఎందుకు ధరించాలి? కొన్నిసార్లు తమ భర్తలు చెప్పిన వినరండి. తమ భర్తలు చెప్తా, నువ్వు ఇలాంటిది వేసుకోకూడదు, ఇది మన వాక్యానికి విరుద్ధము అని చెప్పినా వినకుండా వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు అలాగే మేకప్లు అవుతున్నారు, వాళ్ళు అలాగే ఆ జుత్తు కత్తిరించుకుంటున్నారు. ఇవన్నీ తన భర్తలకు ఇష్టం లేకపోయినా చేస్తున్నారు అని అంటే తమ భర్త కంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఏదో ఉంది. ప్రవక్త ఇప్పుడు చెప్పలేదా?
వాడు ఎందుకు చెవి ఒక్కట్లేదు, ఎందుకు ఆడు ఆ యొక్క సునాదన బూర ఊదినప్పటికీ కూడా బానిసగానే ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, దానికంటే వాడు హృదయంలో ఇంకా ఏదో ఇంపార్టెంట్ ఉన్నది అన్నాడు. అలాగే నీ భర్త కంటే ఇంపార్టెంట్ గా ఉంటేనే నువ్వు ఆ మేకప్ వేసుకుంటావు. నీ భర్త కంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంటేనే గోల్డ్కి రంగులు వేసుకుని ఉంటావు. నీ భర్త కంటే ఇంపార్టెంట్ ఉంటే నువ్వు జుట్టు కత్తిరించుకుంటావు. నీ భర్త కంటే ఇంపార్టెంట్ ఏదో ఉంటేనే ఆ ఏదో 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 ఒక రోజు నీ కుటుంబంలో పెద్ద పెంటను తీసుకొని వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీ భర్త ఎందుకు నీ కోసం పోరాడుతున్నాడు. అలా నీ భార్య విషయంలో నువ్వు కూడా కొన్నిసార్లు ఉంటుంది, ఇద్దరు పేరుకి మాత్రం చర్చకు వస్తుంటారు, కానీ వాక్యం మీద శ్రద్ధ పెట్టాడు ఆ వ్యక్తి. నా భార్య మరి తప్పదు కదా, అందుకోసం మరి రావాలి, నా కుటుంబం అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను అందుకోసం వస్తున్నాను. వాక్యం మీద శ్రద్ధ ఉండదు, పేరుకి మాత్రం చర్చకు వస్తుంటారు. వీళ్ళ పరిస్థితి అంటే నీ భార్య కంటే నీ భార్య వాక్యంలోని ఎలాగా ఉండాలని వాక్యం చెప్తుంది అలా ఉండకుండా నీ భార్య యొక్క హృదయాన్ని నొచ్చించుకున్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తూ, అర్థమవుతుందండి. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, అసలు నీకు అంటూ నీ మొబైల్ని నీ స్వేచ్ఛగా నీ భార్య చేతిలో పెట్టు, అప్పుడు నువ్వు తిరిగి జన్మించేవో లేదో తెలిసిపోద్ది. మొబైల్ని తీసుకెళ్ళి నీ భార్య చేతిలో పెట్టు, అలాగే నీ భర్త చేతిలోని ఆ మొబైల్ తీసి పెట్టు. పెట్టలేకపోతున్నారు ఈరోజు గొడవలే అందుకు, ఈరోజు విడాకులే అందుకు పరిగెడుతూ ఉన్నాయి. మొబైల్ కావాలి, స్వేచ్ఛ ఉండాలి, వీళ్ళకి ప్రైవసీ. ఎవరికి ప్రైవసీ? భార్య కంటే నీకు ప్రైవసీ ఏంటి? నీ భార్య అక్కడ ఉన్నప్పుడు నీ భార్య కంటే ఇక్కడ సీక్రెట్ ఏమిటి? భార్యకు తెలియకుండా ఉండాల్సిన సీక్రెట్లు ఇక్కడ ఏముంటాయి? నీ భర్తకు తెలియకుండా ఉండాల్సిన సీక్రెట్లు ఇక్కడ ఏముంటాయి? మళ్ళీ ఇద్దరికి బ్యాంక్ బ్యాలెన్స్ డిఫరెంట్, ఖర్చులు డిఫరెంట్లు. ఆవిడ ఖర్చులు ఆవిడేవండి, నా ఖర్చులు నావేనండి. ఆవిడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు ఇప్పటికీ తెలియదు, అతడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు ఇప్పుడు తెలియదు. ఏ రకమైన భార్యాభర్తలు వీళ్ళు? ఇందాకే చెప్పాను, వీళ్ళు కేవలము శరీర కోరికలు తీర్చుకుంటున్నటువంటి భార్యాభర్తలు. శరీర కోరికలు తీర్చుకుంటున్నటువంటి నన్ను ఒకవేళ ఇన్కేసు ఎప్పుడైనా పొరపాటున మా స్కూల్లో స్టాఫ్ కానీ ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తున్నటువంటి వినుంటే వాళ్ళు భయపడిపోతారు. ఇదేంటి మోహన్ సార్ అసలు ఇక్కడ ఈయన క్యారెక్టర్ ఇదా? నిజంగా చూస్తారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు పూర్తిగా పిల్లలతో ఆ లీనమైపోయి ఉంటే ఒక చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తుంటారు కదా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు. అలాగే నన్ను వాళ్ళు కూడా మా టీచర్స్ కూడా ఇలాంటి క్యారెక్టర్ లాగానే ఊహించుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నా క్యారెక్టర్ వేరే ఉంది, ఇదిగా పొరపాటు చూసుంటే అసలు క్యారెక్టర్ ఇదే అయింది అనుకుంటాడు. నిజం చెప్తున్నానండి, విషయాలన్నీ కూడా నాకు చాలా గుణపాఠాలు ఇవి. నా లైఫ్కి ఒక జర్నీ, నా అనుభవాలకి ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి అన్నమాట. కానీ జాగ్రత్త చూడండి, ఇంత ప్రైవేస్ అవసరమా? ఎవరతను? నీ ఆత్మలో ఆత్మ, నీ ఎముకలు ఎముకైనకే ప్రైవేసే. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఈరోజు సంఘంగా ఉన్న మనకి కూడానా ఈరోజు క్రీస్తుకి మనకి ప్రైవసీ, క్రీస్తుకి మనకి ప్రైవసీ అంట. ఎలాగవుతుంది? ఆయన కనుదృష్టి సమస్తమును చూస్తున్నాడు, ఆయనకి ఎక్కడ ప్రైవసీ ఉంది? గుర్తెట్టుకోవాలి. అదే అండి భార్యాభర్తల బంధం. శరీర కోరికలు తీర్చుకునేది కాదు భార్యాభర్తల బంధం అనేది. నేను ఇందాకే చెప్పాను, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు భార్యని వివాహం చేసుకోవాల్సిన పని లేదు, అలాగే భర్తని వివాహం చేసుకోవాల్సిన పని లేదు. ఈరోజు లోకంలో వ్యభిచారంతో నిండిపోయింది కాబట్టి అలాంటి క్రియలకి అలాంటి వాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. కానీ దేవుడు వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా తీసుకొచ్చాడు. పవిత్రమైన బంధం, అది శరీర కోరికలు తీర్చుకునే బంధం కాదు, అది దేవుడితో ఐక్యపరచబడే బంధం అండి, దేవుడితో యూనిట్ అయ్యే బంధం అనమాట. అందుకోసం ఈరోజు తెచ్చిన వర్తమానం కూడా ఏకత్వం అనే వర్తమానం కూడా తెచ్చాను. అవకాశం దీనిలోంచి కూడా కొన్ని పాయింట్లు తీసుకుని రావాలని. వన్నెస్. ఎవరితో వన్నెస్? క్రీస్తుతో వన్నెస్, వాక్యంతో ఐక్యపరచబడుట. అర్థమవుతుండే? భార్యాభర్తలు ఇద్దరు ఐక్యపరచబడి దేవుడితో ఐక్యపరచబడాలన్నమాట. ఈ బంధము చిన్న భిన్నమైపోయింది ఏదేను తోటలోని. మొట్టమొదటిగా తన భర్తకు తెలియకుండా పాపము చేసిన కారణమును బట్టి బంధం విచ్ఛిన్నమైపోయిందంట. కుటుంబ బంధము విచ్ఛిన్నమైపోయింది. దాన్ని మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ చివరి కాలంలో పునరుద్ధరిస్తూ ఉన్నాడు. అది కేవలం వధువులో మాత్రమే జరుగుతుందండి. హల్లెలూయా. కానీ విషయం గుర్తెట్టుకోండి, ఇప్పటి వరకు ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా ఇలాంటి పొరపాట్లు చేసినట్లయితే
నిశ్చయంగా దేవుడు ఇంకను నీ మీద ఆయన కృపాహస్తాలు చాచే ఉన్నాడు. ఆయన రక్తం ఇంకా నీ మీద ఉన్నదని గుర్తించి ఈ రోజుతో నువ్వు దాన్ని ఫుల్ స్టాప్ చేసినట్లయితే ఇక నుండి ఎన్నడూ నువ్వు మరలా పాపములు చెయ్యవద్దు. అది నేను ఒక దైవ సేవకుడిగా నేను చేతులు జోడించుకుని మీతో అందరితో చెప్తున్నాను. దయచేసి వాక్యానికి లోబడండి. వాక్యం ఒకసారి నీ భర్త రూపంలో ఉంటుంది, వాక్యం ఒకసారి నీ భార్య రూపంలో ఉంటుంది, వాక్యం ఒకసారి నీ సేవకుడు రూపంలో ఉంటున్నాడు, వాక్యం ఒకసారి వర్తమానమే. అది ఎలాగో వాక్యమే, వాక్యం ఎలాగో బైబిలే. ఈ రూపాల్లో మనకు అప్పుడప్పుడు మనకు చెప్పినప్పుడు వాటికి లోబడదాం. లోబడి పరిపూర్ణమైన వధువుగా మారి ఆయనకి ఇష్టమైన భార్యగా మనం అందరం కూడా ఆయన ఎత్తబడే వధువులో భాగంగా ఉండాలి. ఎత్తబడే వధువులో భాగమై ఉండాలి మనం. అర్థమవుతుందండి? దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మనందరం